హలో అండి. తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఎంత దూరం ఈ పయనం 7వ భాగంలో ఉన్నాము. ముందు భాగంలో సీత తన చిన్న కూతుర్ని పిలుచుకొని హరిపురం వెళ్ళి అక్కడ తన అన్నయ్య ఆరోగ్య పరిస్థితి సరిగా లేదని చూసి బాధపడుతుంది. తన అన్నయ్యతో తమ చిన్నప్పటి కబుర్లన్నీ చెప్తుంది. తర్వాత మాధవుడు సీతతో మాట్లాడుతూనే తన ఆఖరి శ్వాస వదిలేస్తాడు. సీత ఉలుకు పలుకు లేకుండా తన అన్న కాళ్ళని తన ఒళ్ళో పెట్టుకుని ఉండిపోతుంది. విషయం తెలిసి సుబ్బారావు కూడా వచ్చి చాలా బాధపడతాడు. తను ఎలా అతనితో ప్రవర్తించింది, తన ప్రవర్తనకి తనే సిగ్గుపడతాడు. అక్కడ జరగవలసిన కార్యక్రమాలకి తనే దగ్గరుండి డబ్బు పెట్టి అన్నీ చూసుకుంటాడు. అతడి మంచితనాన్ని అందరూ పొగుడుతుంటారు. ఇలా సాగుతూ ఉంది కథ. తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి. బంధుమిత్రులతో పాటు సుబ్బారావు ఔదార్యానికి రాజశేఖరం కూడా ఎంతో కృతజ్ఞత తెలియచేశాడు. అవసరంలో దేవుళ్లా వచ్చి ఆదుకున్న అతడి వితరణ బుద్ధికి ఎంతగానో మెచ్చుకున్నాడు. ఈ కాలంలో నీలాంటి మనుషులు అరుదుబాబు అని అతన్ని అభినందించాడు. అంతమందిలో సుబ్బారావు మాటల్ని చేతల్ని ఏమాత్రం పట్టించుకోని వ్యక్తి సీత ఒక్కతే. ఇంటి నిండా అంతమంది బంధుమిత్రులు ఉన్నా ఆకాశమంతటి శూన్యంలో కొట్టుమిట్టాడిపోయింది ఆమె మనసు. తన చుట్టూ గుడి కట్టుకున్న దుఃఖమయ ప్రపంచంలో పడి పైకి తేలకుండా అందులోనే కూరుకుపోయింది ఆమె మనసు. దేనిమీద మనసు నిలవని స్థితిలో ఏ పని పాటకి ఓపిక లేని అసక్తతతో స్తబ్దంగా ఉండిపోయింది ఆమె. ఆమెకి వదినని ఓదార్చే శక్తి లేదు. భర్త మనసుని అర్థం చేసుకోవాలనే ఆసక్తి లేదు. ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనే ధ్యాస లేదు. ఆత్మీయుడైన అన్నని కోల్పోయిన దుఃఖంలో, ఆ వైరాగ్య స్థితిలో జీవితం అంటే ఒక కలలా, చుట్టూ జరుగుతున్న కార్యకలాపాలు, వచ్చిపోతున్న మనుషులు అంతా ఆ కలలో భాగంలా, అది ఒక భ్రాంతిలా, ఏ నిమిషంలోనైనా పగిలిపోయే సబ్బునీటి బుడగలా ఆమెకి తోచసాగింది. ఆ 10-12 రోజులు సీత సుబ్బారావు ఒకే ఇంట్లో తిరుగుతున్నా ఒకరితో ఇంకొకరు మాట్లాడుకున్న సమయాలు చాలా అరుదు. అటువంటి సందర్భాలలో కూడా అతడి ప్రశ్నలకి అంటీ ముట్టనట్లు పొడిపొడిగా సమాధానాలు చెప్పి ఊరుకునేది సీత. అతడు కూడా ఆమెతో అంతకన్నా మాటలు పొడిగించే ప్రయత్నం చేయలేదు. ఆ వేడి తగ్గందే తను ఏం చెప్పినా ఆమె వినిపించుకునే స్థితిలో లేదని అతడు గ్రహించాడు. గడిచిన 10-15 రోజులుగా ఒకటి తర్వాత ఒకటిగా జరిగిపోయిన సంఘటనలతో, పనుల ఒత్తిడితో అతడు శారీరకంగా, మానసికంగా బాగా అలసిపోయి ఉన్నాడు. అప్పుడు అతడికి భార్య అలక తీర్చడం కన్నా ముందుగా కావలసింది విశ్రాంతి. ఆ ఇంట్లో, ఆ వాతావరణంలో ఇక ఒక్కరోజు, ఒక్క గంట ఉన్నా అతడు పూర్తిగా కుప్పకూలిపోయే స్థితిలో ఉన్నాడు. ఆ కారణంగానే 10-12 కార్యకలాపాలు పూర్తి కాగానే మిగిలిన బంధువులతో పాటు తను ఊరికి ప్రయాణమయ్యాడు. నేను ఇంటికి వెళ్తున్నాను సీత అన్నాడు భార్య ముందుకు వచ్చి. ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న బంధుమిత్రుల అంపకాల ఓదార్పు మాటలతో, అణగారి ఉన్న వేదనాగ్ని జ్వాలలు మళ్ళా సెగలు పొగలతో ఎత్తిరిల్లలా కంటికి కడివెడుగా ఏడ్చిన సీత 2 ముడుకుల మధ్య తలవాల్చుకొని ఆ గదిలో ఒక మూలగా కూర్చుంది. అకస్మాత్తుగా భర్త గొంతు విని ఉలిక్కిపడి తల ఎత్తి అతడి వైపు చూసింది. అతడి చూపులు సూటిగా ఆమె చూపుల్ని దూసుకుపోయాయి. ఆమె కళ్ళు ఎర్రగా అగ్నిగోళాల్లా ఉన్నాయి. ముఖమంతా పీక్కుపోయి 60వ పడిలో పడ్డ ముసలి ముత్తైదువులా ఉంది ఆమె రూపం. సుబ్బారావు అంత దగ్గరగా, అంత పరీక్షగా సీతని చూడ్డం గడిచిన పక్షం రోజుల్లో అదే మొదటిసారి. అతడి మనసులో ఆమె పట్ల జాలి పెళ్ళుబికింది. కానీ ఆ సమయంలో, ఆ స్థితిలో దాన్ని ఎలా చూపి ఆమె మనసుకు ఊరట కలగచేయాలో అతడికి తోచలేదు. సీత అతడి మాట తిన్నగా వినలేదు. నేను వెళ్తున్నాను, నువ్వు బయలుదేరు అన్నాడనుకుంది. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అంది. అలాగే కానీ సీత, నీకు రావాలని ఉన్నప్పుడే రా. అక్కడ ఇంటి దగ్గర పెద్దగా ఇబ్బంది ఉండదు. అనసూయమ్మ అన్నీ చూసుకుంటోంది అన్నాడు సుబ్బారావు. సీత ఇంకొక మాట మాట్లాడలేదు. సుబ్బారావే తన మాట పొడిగించాడు. నువ్వు వచ్చేటప్పుడు మీ వదిన్ని, పిల్లల్ని తీసుకురా. బాబాయ్ కూడా వస్తే మరీ సంతోషం అన్నాడు. మొగుడి నోట వస్తున్న ఆ మాటల్ని నమ్మలేనట్లు సీత అతడి వంక చూసింది. అంతకి పూర్వం 4 ఏళ్ల క్రిందట జరిగిన సంఘటన ఆమె కళ్ళ ముందు కదిలింది. ఆసారి బొజ్జన్నపేట వెళ్ళి సీత తిరిగి వస్తున్నప్పుడు వేసవికాలం సెలవుల్లో 1 నెల రోజుల పాటు
మేనకోడళ్ళని మేనల్లుణ్ణి తన దగ్గర ఉంచుకోవాలని వెంట తీసుకువచ్చింది. ఇప్పుడు వీళ్ళు అక్కడికి ఎందుకు సీత? వీళ్ళకి అటువంటి ఇళ్లలో మసులుకోవడం అలవాట్లేని పని. తెలుసో తెలియకో ఏదైనా పాడు పని చేస్తే మధ్యన నువ్వు ఇరుకున పడతావు అంది శాంత. ఏమిటా మాట వదినా? అక్కడ ఉంటున్న వాళ్ళకి తలపైన కొమ్ములు మలిచాయా వీళ్ళకి లేవని సంశయించడానికి? ఎక్కడున్నా ఎలా ఉన్నా పిల్లలు పిల్లలే అంటూ ఆమె అడ్డంకిని గాలికి ఎగరగొట్టింది. ఏవైనా పిల్లల మధ్య చిన్న పెద్ద కీచులాటలు వస్తే చూసుకోవడానికి నేను లేనా అంది ధైర్యంగా. అన్నీ నేను చూసుకుంటాను అని బొజ్జన్నపేట మట్టి మీద ఉన్నప్పుడు అంత ధైర్యంగా మాట ఇచ్చిన సీతకి తనది అనుకుంటున్న తన ఇంట్లో తన మాటకి తన ఇష్టానికి విలువ ఇచ్చి మసులుకునేవారు ఎవరూ లేరన్న సంగతి ఆ ఇంటిలో కాలు పెట్టాకనే గుర్తింపుకు వచ్చింది. ఇంటికి దూరంగా చిన్నప్పటి నుంచి హాస్టల్లో ఉంటూ స్వతంత్రంగా చదువులు వెలగబడుతున్న పెద్ద పిల్లలిద్దరూ ఏనాడో ఆమె చెయ్యి దాటిపోయారు. తల్లి మాటలు తల్లి ఆలోచనలు వారికి పాత చింతకాయ పచ్చడి. ఎప్పుడైనా నోరు అరుచిగా ఉన్నప్పుడు నాలిక్కి రాసుకోవడానికి పథ్యంగా పనికి వచ్చే వస్తువే కానీ అన్నానికి అదరువు కాదు. అది ఒంటికి మంచిది కాబట్టి దాన్నే ఇష్టంగా తినవంటే అది వారి వల్ల అయ్యే పని కాదు. ఇక తల్లి వెంటబెట్టుకొచ్చిన మేనమామ పిల్లలు స్కూళ్లలో చదువులు అయితే చదువుతున్నారు, పరీక్షలైతే పాస్ అవుతున్నారు. కానీ ఉట్టి పల్లెటూరి మేళం. నాగరికత అన్న మాటకే అర్థం తెలియని నాటు సరుకు. వీళ్లతో తమకి ఆటలు పాటలు మాటలు ఏమిటి? సెలవుల్లో హాయిగా తిరుగుతూ తింటూ ఇంట్లో విశ్రాంతిగా గడపవచ్చు అని ఆశపడి తాము ఇంటికి వస్తే తమ పీకల మీదికి ఈ సంతం తెచ్చిపెట్టింది తల్లి. 1-2 రోజులైతే ఎలాగోలా ముక్కు మూసుకొని భరించవచ్చు. కానీ నెల రోజులంటే మాటలా? సెలవుల్లో పుణ్యకాలం కాస్త ఆ రందిలోనే గడిచిపోతే ఇక సరదా ఏముంటుంది? ఎలాగోలా ఈ సమస్య నుంచి తమని రక్షించగల శక్తి తండ్రికి ఒక్కడికే ఉంది. అతడే ఏదో విధంగా వాళ్ళని తిరిగి పంపే ఏర్పాటు చేయగలడు అనుకొని తండ్రి శరణు జొచ్చారు పిల్లలు. సుబ్బారావుకు కూడా సీత చేసిన ఈ పని నచ్చలేదు. తనకి తన అన్నపిల్లల పట్ల అభిమానం ఉంటే ఓ 10 పరకో సొమ్ము ఇస్తే తనెప్పుడూ కాదనడు. వాళ్ళతో కలిసి తనకి గడపాలని ఉంటే ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు బొజ్జన్నపేట వెళ్ళి రావడానికి తను అడ్డం చెప్పడు. కానీ ఇలా వాళ్ళని తెచ్చి ఇంటి మీద ఎక్కిస్తే ఇంట్లో ఉండే మిగిలిన మనుషుల పరిస్థితి ఏమిటి అనే ఆలోచన ఆమెకి ఉండాలి. ఆమె అదేం ఆలోచించలేదు. ఇక ఈ పిల్లలు చూస్తే ఇటువంటి ఇళ్లలో వాళ్ళకి జ్ఞానం తెలిసి ఎప్పుడూ మసల్లేదు. ఎప్పుడో చిన్నప్పుడు తల్లి వెంట వచ్చి వెళ్ళేవారంటే అదొక తరహా. ఇంట్లో ఎక్కడుండాలో వాళ్ళకి తెలియదు. సోఫాలో ఎలా కూర్చోవాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, పెద్దవాళ్ల మధ్య ఎప్పుడు ఉండాలో, ఎప్పుడు వెళ్ళిపోవాలో బొత్తిగా తెలియదు. అత్తా అత్తా అంటూ రోజంతా నోరు ముయ్యకుండా ఒకటే మాటలు. అయినదానికి కానిదానికి నలుగురి మధ్య ఉండగా మావయ్య అంటూ ఏదో చెప్పవస్తారు. ఇక భోజనాల దగ్గరికి వస్తే చెప్పనే అక్కర్లేదు. టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని ప్లేట్లో పెట్టిన పదార్థాల్ని అందంగా సున్నితంగా ఎలా తినాలో వాళ్ళకి తెలియదు. పోనీ వాళ్ళకి విడిగా ఏ మూలో భోజనం పెట్టేస్తే తీరిపోతుందా అంటే సీత అలా చేయదు. అంతా కలిసే తినాలంటుంది. 4 రోజులు పోతే వాళ్లే చూసి నేర్చుకుంటారంటుంది. వాళ్ళని నెల రోజుల పాటు ఇంటిలో ఉంచుకుని భరించే సహనం సుబ్బారావుకి లేదు. ఎలాగోలా ఇప్పటి సమస్య తీర్చుకోవాలి. ఇక ముందు ఇటువంటి తెలివి తక్కువ పనులు చేయవద్దని భార్యతో గట్టిగా చెప్పాలి అనుకున్నాడు అతడు. తండ్రి పిల్లలు తమ మనోగత భావాల్ని గుప్తంగా ఉంచుకునే ప్రయత్నం ఏదీ పెద్దగా చేయలేదు. అవకాశం దొరికినప్పుడల్లా గాంధీని, మీనాక్షిని, లలితని సూటిపోటి మాటలతో ఎగతాళిగా పరిహాసాలతో బయటపెట్టేవారు. వచ్చిన మొదటి రోజుల్లో మావయ్య పిల్లలు నవతాలకే పరిహాసంగా తమతో అలా మాట్లాడుతున్నారు అనుకునేవారు వాళ్ళు. కానీ ఆ మాటలు మరికొన్ని రోజులు గడిచేసరికి పరిహాసాల పరిధి దాటి అపహాస్యాలుగా మారడం వారు పసికట్టారు. అత్తకి తామంటే అభిమానం ఉంది. తమని వెనకేసుకొని వాళ్ళతో వాదిస్తుంది. కానీ ఆమె మాటంటే పిల్లలకి ఖాతరు. అనవసరంగా ఆమెని ఎందుకు బాధ పెట్టడం అనుకున్నారు. వచ్చిన వారం రోజులకే ఇంటికి వెళ్తామంటూ తిరుగు ప్రయాణం కట్టారు. అదేమిట్రా అప్పుడే వెళ్తామంటారు? నెల రోజులుంటామని వచ్చి నిండా వారం కాకుండానే అంది సీత. మేము సరదా పడుతున్నాము అని అమ్మ పంపిందే కానీ తన ఆరోగ్యం అంత బాగులేదత్తయ్య. వేసవికాలం ఊరగాయలు, నిలువ దినుసులు ఏవో పనులు ఉంటాయి. నేను పక్కన ఉంటే కొంత సాయం అంది మీనాక్షి. అక్క వెళ్తే నేను వెళ్ళిపోతాను అంది లలిత. గాంధీ కూడా వాళ్ళతో పాటే ప్రయాణం కట్టాడు. అత్త ఇంట సరదాగా సెలవులు గడుపుదామని ఎంతో ముచ్చటపడి వచ్చిన 3 పిల్లలు నిండా 10 రోజులైనా గడవకుండా అలా ముఖాలు దింపుకొని వెళ్ళిపోతుంటే సీతకి కడుపులో కెలికినట్లు అయింది.
చిన్నపిల్లల మనసులపైన పడ్డ చిన్ననాటి జ్ఞాపకాలు, అభిమానాలు వాళ్ళు ముసలివాళ్ళు అయిపోయినా చెరిగిపోకుండా అలాగే నిలిచిపోతాయి. అత్తయ్య ఇంట ఈ 10 రోజుల్లో వాళ్ళు పొందిన ఆదరాభిమానాలు వాళ్ళు ఎప్పటికీ మర్చిపోలేరు అనుకుంది సీత బాధగా. ఆ సంఘటన జరిగి ఏళ్లు గడిచిపోయినా ఆనాటి బాధ సీత మనసు పొరల్లో పచ్చిగానే ఉండిపోయింది. అందుకే సుబ్బారావు నోట వచ్చిన ఆ మాటల్ని ఆమె నమ్మలేకపోయింది. ఈ మాట నిజమా అన్నట్లు అతడి వైపు సంశయంగా చూసింది. భార్య చూపుల్లోని భావాన్ని గ్రహించాడు సుబ్బారావు. నేను అన్నీ ఆలోచించే ఈ మాట అంటున్నాను సీత. వాళ్ళకి మనం కాక ఇంకెవరున్నారు చెప్పు? ఒంటరి ఆడమనిషి శాంతక్క పిల్లల మంచి చెడులు ఏం చూసుకోగలుగుతుంది? శాంత ఇంట్లో నీకు తోడుగా ఉంటుంది. ఆడపిల్లలకి ఏవో సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసేద్దాం. గాంధీకి మన కంపెనీలోనే ఏదో చిన్న నౌకరీ చూపిస్తే వాడి బ్రతుకు వాడు బ్రతుకుతాడు. ఈ విషయం శాంతక్కతో కూడా చెప్తాను అన్నాడు సుబ్బారావు. భర్త అంటున్న ఈ మాటల్ని నిజమా అన్నట్లు మరొకసారి పరీక్షగా అతడి వైపు చూసింది సీత. అతడి ముఖం నిష్కల్మషంగా ఉంది. అతడి మాట నిలకడగా ఉంది. అతడు అంటున్న ప్రతి మాట అతడి గుండె లోతుల్లోంచి వచ్చినవే అనే నమ్మకం ఆమెకి కలిగింది. తన వల్ల మాధవుని కుటుంబానికి జరిగిన అన్యాయానికి మూల్యం చెల్లించడానికి అతడు సిద్ధంగా ఉన్నాడన్న అభిప్రాయం ఆమె మనసులో మెదిలింది. పరిస్థితుల ప్రభావం వల్ల అప్పుడప్పుడు తప్పులు చేయడం మానవ సహజం. చేసిన తప్పును ఎప్పటికైనా తప్పుగా గుర్తించి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం మంచి మనిషి లక్షణం. సీత తన భర్తలో వచ్చిన మార్పు చూసింది. గతంలో అతడు చేసిన తప్పులన్నింటినీ ఆ ఒక్క మాటతో ఆమె మనసు క్షమించింది. సుబ్బారావు చెప్పిందంతా మౌనంగా వింది శాంత. ఆమె ముఖంలో ఏ భావం కానరాలేదు. అతడి మాటకి జవాబు చెప్పవలసిన అవసరం ఉంది కాబట్టి నోరు విప్పింది. అవన్నీ తాపీగా ఆలోచిద్దాం తమ్ముడు. ఈ సమయంలో ఏ విషయాలపైన నిర్ణయం తీసుకోగల స్థితిలో లేదు నా మనసు అంది. సుబ్బారావు మాటలు విని పొంగిపోయాడు రాజశేఖరం. ఎంత చల్లటి మాట చెప్పావు నాయనా. నిన్ను దేవుడు 10 కాలాల పాటు చల్లగా చూడాలి. ఏ ఆధారం లేకుండా మిగిలిపోయిన నా పిల్లగతి ఏమవుతుందా అని రాత్రి పగలు బెంగతో చస్తున్నాను. నీ మాటతో నాకు ఏనుగంత బలం వచ్చింది అన్నాడు. దిక్కులేని వారికి ఆ దేవుడే ఏదో దిక్కు చూపిస్తాడంటారు. ఇందుకే అన్నారు అక్కడ ఉన్న దూరపు చుట్టాలు. గతంలో తన పట్ల శాంత అభిప్రాయాలు ఎలా ఉన్నా గడిచిన 12 రోజుల కార్యక్రమాలతో ఆమె మనసులో మార్పు వచ్చి ఉంటుంది అనుకున్నాడు సుబ్బారావు. అంతేకాక ప్రస్తుత పరిస్థితుల్లో తల్లిగా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించినా ఇంతకు మించి ఆమెకి వేరే మార్గం లేదు. శాంత సీతతో తప్పక వస్తుంది, అందులో సందేహం లేదు అనుకున్నాడు సుబ్బారావు. చివరి రోజు వరకు సీత కూడా అలాగే అనుకుంది. ఆ కారణంగానే లలిత పరీక్షలు పూర్తి అయ్యే వరకు మొదట అనుకున్న విధంగా కాక మరి 10 రోజుల పాటు ఆమె హరిపురంలో ఉండిపోయింది. తీరా ప్రయాణ సమయం దగ్గరికి వచ్చేసరికి శాంత మొండికేసింది. నువ్వు వెళ్ళిరా సీత, నాకిప్పుడు ఎక్కడికి రావాలని లేదు అంది. అదేమిటి వదినా, అంతా కలిసి వెళ్ళాలనుకున్నాం కదా, మీ తమ్ముడు కూడా అలాగే చెప్పారు అంది. ఆమె అలా ఎందుకంటున్నదో అర్థం కాక. అంత అవసరం పడితే అలాగే చేద్దును సీత, కానీ ఇప్పుడు పెద్దగా చికాకేం లేదు. ఇంట్లో పెద్దవారు నాన్న ఉన్నారు. మీనాక్షి పెద్దదో చిన్నదో ఒక ఉద్యోగం అంటూ చేస్తోంది. గాంధీ ఎప్పటికో అప్పటికి తిరిగి రాకపోడు. తండ్రి లేడు అన్న సంగతి తెలుసుకున్నాక కొంతలో కొంతగానైనా ఇంటి బాధ్యత పైన వేసుకుని ఇంటి పట్టున ఉండకపోడు. లలిత తెలివిగా చదువుకుంటోంది. దాని చదువు పూర్తి అయ్యి అది ఏదో ఒక నౌకరీ చూసుకుంటే ఎలాగోలా మా బ్రతుకులు మేము వెళ్ళదీయలేకపోము. సీత, ఒక మాట చెప్తాను, తప్పుగా అర్థం చేసుకుని కోపగించుకోకు. పరాయి ఇంట పంచభక్ష పరిమాణాలతో విందులారగించే కన్నా తనది అనే చోట వేడి గంజి తాగినా ఉంటబడుతుంది అంది శాంత. నా ఇల్లు నీకు పరాయి ఇల్లు ఎలా అయింది వదినా? అన్నయ్య లేకపోగానే నేను పరాయిదాన్నైపోయానా? బాధగా అంది సీత. నువ్వలా బాధపడకు సీత, నీ ఇల్లు నాకెప్పటికీ పరాయి ఇల్లు కాదు. కానీ ఒక్క విషయం తెలుసుకో, చిన్నతనంలో పుట్టింట అయినా పెరిగి పెద్దయ్యాక అత్తింట అయినా ఆడదానికి ఉండే హక్కులు అతి పరిమితమైనవి సీత. అవి కూడా ఆమె వాడుకో సమకట్టనంత వరకే అక్కడ ఉంటాయి. నిజంగా తగినంత అవసరం పడి ఆమె తన కోసం ఏ విధంగానైనా వాటిని ఉపయోగించుకోవాలని చూస్తే ఆమెకి ఎదురయ్యే అనుభవం, దాని రుచి ఏమైనా కానీ అది తీయగా మాత్రం ఉండదు. అయితే ఆ చేతిలో కూడా ఆడదాని ఒంటికి మేలు చేసే వింత ఔషధం అందులో లేకపోలేదు. అంతవరకు తనది అనుకున్న సంసారం, తన సొంతం అనుకునే ఇల్లు వాకిలి ఆస్తిపాస్తులు ఐశ్వర్యాలు అన్నీ ఆడదాని చుట్టూ తనది అనే వ్యామోహంలో ఆమెని ఎటూ కదలనీయకుండా కట్టిపడేయడానికి మగవాడు అల్లిన అందమైన వలతాళ్ళు అని తెలుసుకోగలుగుతుంది.
అది కాదంటే లేనిది ఉన్నట్లు తన మనసు కల్పించిన భ్రమకు ఉన్న మాయ పొర అది అని గుర్తించగలుగుతుంది. కానీ అప్పటికే ఆమె 2 చేతులు, కాళ్ళు సంసారం, పిల్లలు అనే బిగుతైన తాళ్లతో కట్టేసి ఉంటాయి. అప్పుడు ఆ స్థితిలో వాటిని తెంచుకొని బయటపడే శక్తి, ఆసక్తి ఆమెకి ఉండవు. ఇంత బ్రతుకు ఈ భ్రాంతిలో తెల్లవారిపోయింది. ఇక మిగిలిన ఈ కాస్త జీవితానికి ఇప్పుడు తెలుసుకొని చేసేదేమిటి, తెంచుకొని సాధించగలిగేదేమిటి అనే నిర్లిప్తతతో అందులో మళ్ళా మునిగిపోతుంది. కొందరి జీవితాలు ఈ సత్యాన్ని చూడకుండానే గడిచిపోతాయి. తాము భ్రమలో పడి బ్రతుకుతున్నామనే గుర్తింపే వారికి రాదు. ఒక విధంగా చెప్పాలంటే అటువంటి వాళ్లే అదృష్టవంతులేమో. ఏదైనా లేనిది లేదని తెలిస్తేనే కదా అది లేదనే బాధ. ఆ పరిస్థితి అనుభవంలోకే రాకపోతే ఇక అవమానం, ఆవేదన పొందవలసిన అవసరం ఏముంటుంది? ఇది నీకు, నాకు, మన వంటి ఆర్థిక స్వతంత్రం లేని గృహిణులకే పరిమితమైన విషయం కాదు సీత. ఆడది గృహిణిగా ఇంటి పట్టున ఉన్నా, మగవాడితో సరిగా చదువులు చదువుతున్నా, ఉద్యోగాలు చేస్తూ అతడిలాగే ధనార్జన పరురాలైనా, ఆమె ఏమి చేసినా, ఎంతెంత ఆస్తులకి అధికారిని అయినా నిజానికి ఆమె అస్వతంత్రురాలే. తన కోసం ఇంకొకరు నిర్ణయించిన దారిలో చేసే ప్రయాణమే ఆమె జీవితం అంతా. చిన్నతనంలో తండ్రి, వయసులో భర్త, వార్ధక్యంలో బిడ్డలు. ఆడదాన్ని ఓ కంట కనిపెడుతూ అణిచి ఉంచాలని మన ధర్మశాస్త్రంలో ఏనాడో రాసి ఉంచారు. ఈనాటికి అదే ధర్మం ఆడదాని జీవితగతిని నిర్దేశిస్తోంది. తనకు తానుగా తనకిష్టమైన దారిని ఏర్పరచుకొని అందుమీద ప్రయాణించి గమ్యాన్ని చేరుకునే స్వేచ్ఛా స్వాతంత్రాలు సాధారణ స్త్రీకి ఏ కాలంలోనూ లేవు. పై మాటల ఆర్భాటాలు తొలగించి చూస్తే ఈ కాలంలో కూడా లేవు సీత అంది. శాంత చెప్పిన మాటల్లో ఉన్న వాస్తవాన్ని సీత కాదనలేకపోయింది. తన ఇంట్లో తనకే లేని గౌరవాన్ని తన వదినకి ఉండేలా చూస్తానని ఆమె ఎలా మాట ఇవ్వగలుగుతుంది? కళ్ళు మూసుకొని ఆ చేదు మాత్రని మనసులో కష్టంగా ఉన్నా మింగక తప్పలేదు ఆమెకి. మరునాడు దిగులుగా రిక్షా ఎక్కబోతూ ఒక మాట మాత్రం అంది సీత. నువ్వు మరొక్కసారి జాగ్రత్తగా ఆలోచించు వదినా. ఆ ఇంట్లో మాతో పాటు ఉండాలని నీకు లేకపోతే వెనుకగా ఉన్న అవుట్ హౌస్లో పిల్లల్ని పెట్టుకు ఉందువు గాని నీ స్వేచ్ఛ నీకుంటుంది, దగ్గరగా ఉన్నావన్న తృప్తి నాకుంటుంది అంది. ఆ మాట అన్నావు, బాగుంది. గాంధీ వచ్చాక వాడి అభిప్రాయం కూడా తెలుసుకొని నీకు రాస్తాను అంది శాంత దిగులు పడిన సీత ముఖం వైపు చూస్తూ. తండ్రి చావు కబురు తెలుసుకొని ఎప్పటికో అప్పటికి కొడుకు ఇంటికి వస్తాడని, ఇంటి బరువు బాధ్యతల్లో భాగం పంచుకొని స్థిరంగా ఇంటి పట్టున ఉంటాడని అనుకుంటోంది ఆ పిచ్చి తల్లి. తండ్రి పోయిన నాడే అతడి కాయం ఇంకా బూడిద కాకముందే కొడుకు ఇంటికి వచ్చి తన మీద విడుచుకుపడిపోతున్న బాధ్యతలకి బెంబేలు పడి పిరికివాడిలా పలాయనం చిత్తగించాడన్న సంగతి ఆమెకి తెలియదు. ఇప్పుడే కాదు, మరెప్పటికీ కూడా ఆమెకి తెలిసే మార్గం లేదు. ఆ రోజు ఉదయం 11 గంటల వేళ ఎప్పటిలాగే అడుగులో అడుగు వేసుకుంటూ పిల్లిలా పక్క గుమ్మంలోంచి ఇంట్లో కాలు పెట్టాడు మోహన గాంధీ. అది రోడ్డు చివరి ఇల్లు. ఇంటి సింహద్వారం రోడ్డుకి అడ్డుగా ఉంటుంది. ఇల్లు గల వారి భాగం దాన్ని ఆనుకొని ఉంటుంది. రాజశేఖరం అద్దెకి తీసుకున్న భాగానికి పక్క గుమ్మం దగ్గరగా ఉండడం చేత ఆ ఇంటి వాళ్ళు రాకపోకలు ఆ గుమ్మంలోంచే చేస్తారు. ఆ రోజు ఇల్లంతా ఏదో వెలితిగా ఉన్నట్లు అనిపించింది గాంధీకి. వీధి తలుపు బారుగా తీసి ఉంది. ఇంట్లో మనుషులు ఉన్న అలికిడి లేదు. పక్కగా ఉన్న వంటింట్లోంచి వంట వాసనలు, గిన్నెల చప్పుళ్ళు వినరావడం లేదు. ఎప్పుడూ ఆ చిన్న వరండాలో వాలు కుర్చీలో కూర్చొని ఆనాటి దినపత్రికో ఏ పాత పుస్తకమో చదువుతూ ఉండే రాజశేఖరం అక్కడ లేడు. కడిగిన నేల తడితడిగా అతడి కాళ్ల కింద చితచితమంటోంది. ఇంట్లోని నిశ్శబ్ద వాతావరణం, ముగ్గులేని ఆ గుమ్మం అతడి ఒంటి నరనరాల్లోంచి వణుకు పుట్టించింది. నాన్న నాన్న నాన్నకెలా ఉంది? మనసు కంగారు పడింది. అంతలో ఇంట్లోంచి హృదయ విదారకంగా తల్లి రోదన, ఆడంగుల ఓదార్పులు. దాంతో ఆ రోజు ఇల్లు అలా ఎందుకుందో, అక్కడ ఏం జరిగిందో ఎవరినీ అడగనవసరం లేకుండానే అతడికి తెలిసిపోయింది. ఇక ఒక్క క్షణం కూడా అక్కడుండలేకపోయాడు. పిచ్చివాడిలా రోడ్డున పడి పరుగు తీశాడు. ఎవరో తనని తరుముకు వస్తున్నట్లు, అలవి కాని బరువును తన తలపైన పెట్టబోతున్నట్లు, వాటి నుంచి తప్పించుకోవడమే అప్పటి తన ముఖ్య కర్తవ్యం అన్నట్లు. ఒళ్ళు అలసిపోయే వరకు, కాళ్ళు లాక్కుపోయే వరకు ఒక వీధి అని లేక, ఒక పేట అని లేక ఊరంతా కలియ తిరిగాడు. అలా తిరిగి తిరిగి అతడు సాయంకాల సమయానికి చివరికి చేరిన చోటు వల్లకాడు. మనిషి ఎక్కడ పుట్టినా, ఎలా పెరిగినా, దరిద్రుడైనా ధనశాలి అయినా చివరికి విధిగా చేరవలసిన చోటు. ఎదురుగా ఎన్నో చితిమంటలు, కొనలు దేరి కాలుతున్నవి కొన్ని, పొగ మాత్రమే వెదజల్లుతున్నవి కొన్ని, మండి ఇక మండే ఓపిక లేక చల్లారినవి మరికొన్ని. ఆ కాలుతున్న చిత్తుల్లో, మండుతున్న మంటల్లో
లేక మండి మండి నివురు కప్పిన వేడి వేడి బూడిదల్లో ఎక్కడో తన తండ్రి కాయం ఉంటుంది. అనుకోకుండా మనసులోకి వచ్చిన ఆ ఆలోచన అతడిని నిలువెల్లా వణికించింది. దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహించింది. నాన్నా అంటూ బాధతో 2 చేతులా ముఖాన్ని కప్పుకొని చంటి పిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చాడు. మనసులో బాధ కరిగి కన్నీటి రూపంలో అంతా బయటికి వచ్చే వరకు ఏడ్చాడు. మనిషి అలసిపోయి ఇక ఒంటిలో ఏడ్చే శక్తి లేనంత వరకు ఏడ్చాడు. నీకు తెలియదు కానీ నాన్న, నాకు చావంటే భయం, బ్రతుకంటే అంతకన్నా భయం, చదువు సంధ్యలంటే భయం, బరువు బాధ్యతలంటే భయం, దరిద్రులంటే భయం, ధనవంతులంటే భయం, దండనలంటే భయం, దయ అంటే ఇంకా భయం. ఇన్ని భయాలు నా చుట్టూ ఎందుకిలా గూడు కట్టుకున్నాయో నిజంగా నాకు తెలియదు నాన్న. బహుశా ఎదిరించలేకపోవడం కారణం కావచ్చు. అందుకే పారిపోతానేమో ఇంటి నుంచి. అందుకే ఎంచుకొని ఉంటాను ఈ అడ్డదారిని. నా చేతకానితనానికి నన్ను బలి చేసుకొని గాలికి ఎగిరే ఎండుటాకులా ఎటు గాలి వీస్తే అటు పోతూ ఒక గమ్యం ఒక మార్గం అని లేక. ఇది నాన్న నా జీవితం. తెలియక ఊబిలో కాలు పెట్టిన వాడికి ఎవరైనా చెయ్యి సహాయం ఇస్తారు, పైకి లాగే ప్రయత్నం చేస్తారు. కానీ తెలిసి ఊబిలోకి దిగిన వాడికి అందులో కూరుకుపోవడం తప్ప వేరు గత్యంతరం ఉండదు. నన్ను క్షమించు నాన్న. నువ్వు వదిలిపోయిన ఈ కుటుంబ బరువు బాధ్యతల్ని తలకెత్తుకునే శక్తి నాకు లేదు. నిన్ను కోల్పోయిన దుఃఖంతో కుమిలిపోతున్న అమ్మని ఓదార్చే శక్తి నాకు లేదు. నేను ఆ ఇంట ఉండే కంటే లేకుండా ఉంటేనే వాళ్ళు గౌరవంగా బ్రతకగలుగుతారు. అయ్యో ఆడవాళ్ళు అని ఎవరైనా ఆసరాగా చెయ్యి అందిస్తారు. నేను ఇల్లు వదిలిపోవడమే వాళ్ళకి చేయగలిగే మేలు నాన్న. కళ్ళు తుడుచుకు లేచాడు గాంధీ. తన చుట్టూ అల్లుకుపోయిన ముళ్ళ కంచె వంటి ప్రపంచంలోకి పోయి తల దాచుకోవడానికి. ఇప్పుడు అతడి మనసు తేలికగా ఉంది. తన వల్ల తన కుటుంబానికి మేలు జరగదు, కానీ ఎటువంటి కీడు కూడా జరగదు అనుకున్నాడు తృప్తిగా. తండ్రి పోయినాడు అతడు హరిపురంలో కాలు పెట్టడం, దాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఎవరూ చూడలేదు. అతడి రాకపోకలకి ఏకైక సాక్షిగా నిలిచి ఉన్న సూర్యుడు కూడా ఆ విషయం ఎవరితోనూ చెప్పకుండా పడమటి కొండ చాటున దాగిపోయాడు. అమ్మా, ఈ విషయం మీకు తెలుసా? సీతకి వేడివేడి కాఫీ అందిస్తూ అడిగింది అనసూయమ్మ. అంతకి ముందు రోజు రాత్రే సీత హరిపురం నుంచి తిరిగి వచ్చింది. ఆమె వచ్చేసరికి సుబ్బారావు ఊళ్ళో లేడు. ఎవరో స్నేహితుడి ఇంట్లో పెళ్లికి వెళ్ళాడు. సీత రాసిన ఉత్తరం అందుకుని పిల్లలు కారు తీసుకుని స్టేషన్కి వచ్చారు. శారీరకంగా మానసికంగా బాగా అలసిపోయి ఉండటంతో సీత ఆ రాత్రి భోజనం చేయలేదు. ఒక గ్లాసుడు పాలు తాగి నిద్రపోయింది. ఉదయం ఆమెకి మెలకువ వచ్చేసరికి బాగా పొద్దెక్కింది. నిత్యకృత్యాలు తీర్చుకొని స్నానం వగైరా పూర్తి చేసుకొని ఆమె క్రిందికి దిగి వచ్చేసరికి అప్పటికే పిల్లలు కాఫీ టిఫిన్లు పూర్తి చేసుకొని బయటికి వెళ్ళారు. ఆ రోజు ఆదివారం. స్నేహితులతో కలిసి ఏదో ప్రోగ్రాం వేసుకున్నారు. తాము మధ్యాహ్నం భోజనానికి రామని, తల్లి లేచాక ఆ విషయం ఆమెతో చెప్పమని అనసూయమ్మతో చెప్పి వారు వెళ్ళిపోయారు. సీత కాఫీ కప్పు చేతిలోకి తీసుకుంది. ఏ విషయం అనసూయమ్మ గారు? అంది అనాసక్తిగా. ఆమె అక్కడ లేని 3 నెలల కాలంలో ఇంట్లో ఎన్నో విషయాలు జరిగి ఉంటాయి. ఇప్పుడు వాటన్నింటినీ విని చర్చించాలనే కోరిక ఆమెకి లేదు. అదే, ఇప్పుడు దుర్గమ్మ గారు వాళ్ళు మన అవుట్ హౌస్లో ఉంటున్నారు. నాకు తెలియదే, ఎంతకాలమైంది? ఆశ్చర్యంగా ప్రశ్నించింది సీత. బాబుగారు మీతో చెప్పి ఉంటారనుకున్నాను. మీరు హరిపురం వెళ్ళిన వారన్నాడే వాళ్ళు వచ్చి దిగారు అంది అనసూయమ్మ. ఆ వార్తని సీత ఎలా తీసుకుంటుందా అని పరీక్షగా ఆమె వైపు చూస్తూ. సీత అదేమంతా పట్టించుకోవాల్సిన విషయం కాదన్నట్లు అలాగా అని ఊరుకుంది. వాళ్ళు పూర్వం ఉండే ఇంటి యజమాని అకస్మాత్తుగా గుండె జబ్బుతో చనిపోయాడట. నక్షత్రం మంచిది కాదు, ఇంటిని 6 నెలలు పాడు పెట్టాలి అన్నారట. అప్పటికప్పుడు ఈ పట్టణంలో ఇల్లు కావాలంటే దొరకడం మాటలా? సరే, ఎలాగూ ఖాళీగా ఉంది కదా అని మన అవుట్ హౌస్లో వాళ్ళకి ఇల్లు దొరికే వరకు ఉండమన్నారు బాబుగారు. వాళ్ళు ఇంకా ఇళ్ల కోసం వెతుకుతుండగానే పాపం ఆ పిల్ల మాలినికి పెద్ద కష్టం వచ్చి పడింది. ఒక రోజున బజారుకు పోయిన దుర్గమ్మ గారు నడి రోడ్డు మీద పక్షవాతం వచ్చి పడిపోయారు. ఎవరో తెలిసిన వాళ్ళు అపస్మారక స్థితిలో ఉన్న ఆమెని రిక్షాలో తెచ్చి ఇంటిలో పడేశారు. ఇక ఆ స్థితిలో ఉన్న తల్లిని పెట్టుకొని ఆ పిల్ల ఎక్కడికి పోతుంది? తను పనిలోకి పోతే తల్లి గొంతులో పురిసెడు నీళ్లు పోయడానికైనా ఒక మనిషి ఉండాలి కదా. ఇంత కూర పులుసు మాత్రం నేను మన ఇంట్లోంచి ఇస్తున్నాను. అన్నం అది ఆ పిల్లే వండుకుంటోంది అంది అనసూయమ్మ ఆ కథంతా చెప్తూ. తను ఇంటలేని సమయంలో తనతో మాట మాత్రంగానైనా ఏమీ అనకుండా భర్త వాళ్ళని తెచ్చి ఇంట పెట్టినందుకు ఆ వార్త విన్న వెంటనే సీతకు కోపం వచ్చిన మాట నిజం. కానీ దుర్గమ్మ అనారోగ్యం కథంతా విన్నాక
పాపం అతడు మాత్రం అంతకన్నా ఏం చేయగలడు? అటువంటి పరిస్థితుల్లో తను ఇంట ఉన్నా అదే మాట అని ఉండేది అనుకుంది సీత. కానీ అంతలోనే ఆమె మనసులో కలుక్కుమని ముళ్ళులా గుచ్చుకున్న విషయం తను బయలుదేరుతూ వదినగారితో అన్నమాట. తన మాటకి ఆమె కొంచెం మెత్తబడి అలాగే ఆలోచిద్దాం సీత అంది. మరి ఇప్పుడు అటువంటి దానికి అవకాశం ఎక్కడుంది? మాలిని సుబ్బారావుకి ఆఫీస్లోనూ బయట కూడా కుడిభుజంలా అన్నిటా సహాయకారిణిగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఆమె కర్మానికి ఆమెని దూరంగా పంపివేయడానికి అతడు ఇష్టపడకపోవచ్చు. తను కూడా ఆ పిల్ల పరిస్థితి చూస్తూ పట్టుపట్టలేదు. భారంగా సీత నిట్టూర్చింది. ఆ సాయంకాలం దుర్గమ్మని చూసి రావడానికి పెరటి వైపున ఉన్న అవుట్ హౌస్కి వెళ్ళింది. సీత వెళ్ళేసరికి దుర్గమ్మ మాగన్నుగా మంచం మీద పడుకుని ఉంది. చచ్చుపడిన చెయ్యి కాలు మిగిలిన శరీరంతో పొందిక లేకుండా మంచంపైన ఒక పక్కగా విసిరివేసినట్లు పడి ఉన్నాయి. పూర్వం చూసిన దానికన్నా మనిషి బాగా సన్నబడి ఉంది. నలిగిన బట్టలు, రేగిన జుట్టు. ఆమె తానెరిగిన దుర్గమ్మలా అనిపించలేదు సీతకి. ఇంట్లో ఉండే పనివాళ్లకే కాక ఇంటి గోడలకి, ఇంట్లో సామాన్లకి కూడా ఆజ్ఞలు జారీ చేస్తూ అట్టహాసంగా తిరిగే ఆ దుర్గమ్మనే సీత చూసింది. ఇప్పుడు ఈ స్థితిలో తన కాలు, తన చెయ్యి అయినా తన స్వాధీనంలో లేని దైన్య స్థితిలో ఆమె అలా మంచాన పడి ఉండడం చూసిన సీత మనసు ఆమె పట్ల జాలితో నిండిపోయింది. మనిషి ఆరోగ్యంగా ఉన్నంతకాలం అంతా తన చేతిలో ఉందని విర్రవీగుతాడు. ఎప్పుడు ఎవరికి ఏది ముంచుకొస్తుందో తెలియదు కదా అనుకుంది. మంచం మీద అటు తిరిగి పడుకున్న దుర్గమ్మ గదిలోకి మనిషి వచ్చిన అలికిడి విని పని మనిషి మంగమ్మ వచ్చి ఉంటుంది అనుకుంది. మంగ, నన్ను అటు నుంచి ఇటు కాస్త తిప్పుతావా? ఒకే పక్క ఇలా గంటల తరబడి పడుకోవడంతో నడుం పట్టేసింది అంది చిన్నగా మూలుగుతూ. గదిలో వెలుతురు అంతంత మాత్రంగా ఉంది. సీత ఆమె కోరినట్లు ఆమెను ఇటు నుంచి అటు తిప్పింది. ఆమె తిన్నగా సర్దుకొని పడుకున్నాక గదిలో లైట్ వేసింది. అప్పుడే దుర్గమ్మ సీతని చూసింది. అయ్యో అమ్మా, మీరా? ఇంకా మంగ అనుకున్నాను. ఎప్పుడు వచ్చారు అంది ఆమెకి పని పురమాయించినందుకు నొచ్చుకుంటూ. నిన్న రాత్రి వచ్చాను. ఇప్పుడే తెలిసింది మీరు ఇక్కడుంటున్నట్లు. ఒకసారి చూసిపోవాలని. పుట్టెడు కష్టం కడుపులో పెట్టుకొని నన్ను చూడ్డానికి వచ్చారా తల్లి? ఎంత మంచి మనసమ్మా అంది దుర్గమ్మ. ఆ మాట అంటుంటే ఆమె గొంతు జీరబోయింది. కంటి కొనలో నీళ్లు చేరాయి. అది సీత తనని చూడవచ్చింది అన్న సంతోషం వల్ల కావచ్చు, లేక తను అటువంటి దయనీయ స్థితిలో ఆమె ముందు పడి ఉన్నందువల్ల కావచ్చు. డాక్టర్ చూస్తున్నాడా? మందులు తీసుకుంటున్నారా? సీత ప్రశ్నించింది. ఈ వయసులో ఈ జబ్బుకు మందులేమిటమ్మా? ఇక దీనికి ఉన్నది ఒకే ఒక మందు. ఇలా మంచాన పడి అనుభవిస్తూ ఏదో ఒక రోజున కన్ను ముయ్యడం. నవ్వుతూ చేసిన పాపాల్ని ఏడుస్తూ అనుభవించక తప్పదమ్మా అంది దుర్గమ్మ బాధతో కళ్ళు ఒత్తుకుంటూ. సీత మరొక నిమిషం అక్కడ నిలిచి మరొక మాట కదిపినా తను నవ్వుతూ చేసిన ఆ పాప కథ అంతా అప్పుడే చెప్పడం మొదలుపెట్టేలా ఉంది ఆవిడ ధోరణి. అప్పుడు సీతకి దుర్గమ్మ పాప పశ్చాత్తాపాల కథ వినాలని లేదు. తను ఓపిగ్గా విని ఆమెని పాప విముక్తురాల్ని చేయగలదనే నమ్మకం ఆమెకి ఏమాత్రం లేదు. నిజంగా మనిషి ఈ లోకంలో చేసే పాపాలకి శిక్ష అంటూ అనుభవించవలసి ఉంటే అది తప్పక ఈ భూమి మీదే అనుభవించవలసిందే. దాని నుంచి తప్పించుకోవడానికి అడ్డదారులు లేవు. చేసిన పాపాలు చెప్తే పోవు అనుకుంది. మీరు అనవసరంగా బాధపడకండి, అన్నీ సర్దుకుంటాయి, నేను మళ్ళా వస్తాను అంటూ అక్కడి నుంచి లేచి వచ్చింది. కాలం కళ్ళు లేని కబోదిలా నడిచిపోతోంది. కష్టాల్లో దిగబడి ఉన్న వాళ్ళ కోసం కానీ, సుఖాల్లో ఊగిపోతున్న వారి కోసం కానీ ఒక్క క్షణం ఆగి వెనుతిరిగి చూడకుండా, అటువంటి వారి కోసం తన గమనంలో అణుమాత్రమైన మార్పు చేసుకోకుండా తన ధోరణిలో తాను పడి తన దోవలో తాను గుడ్డిగా నడిచిపోతోంది. మాధవుడి జ్ఞాపకాలు ఆత్మీయుల మనసుల్లో 5-6 ఏళ్ల పాతవి అయిపోయాయి. ఆ పాటి ఈ పాటి సంబంధం అంతంత మాత్రపు పరిచయం ఉన్నవారు అతడు తమ మధ్య ఒకడుగా బ్రతికి బట్టకట్టిన రోజుల్ని రమారమి మర్చిపోయారనే చెప్పవచ్చు. బ్రతికి ఉన్న మనుషుల మనస్తత్వాలు చనిపోయిన మనిషి పట్ల తమాషాగా ఉంటాయి. ఒక మనిషిలో జీవం అంటూ ఉంటే అతడు ఏ స్థితిలో ఉన్నా, ఏ దశలో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా ఒకసారి కాకపోతే ఇంకోసారి అయినా అతని ఉనికిని గుర్తు చేసుకుంటుంటారు. నలుగురు కూర్చొని 4 మాటలు కలబోసుకునే సమయాల్లో అటువంటి వారి గురించి మంచో చెడో అనుకుంటుంటారు. అదే ఆ గాలి కాస్త మనిషిలోంచి లేచిపోయి కాయం కట్టెగా మారిపోతే తెల్లవారేసరికి బ్రతికి ఉన్న వారికి బ్రతికి లేని వారికి మధ్య ఏర్పడే దూరం కాల కొలమానం ప్రకారం అప్పుడే 2వ రోజు. ఇక కుటుంబాల విషయాలకొస్తే ఇంట్లో ఒక మనిషి చావు కొన్ని సందర్భాలలో అప్పటి వరకు ఎడముఖం పెడముఖంగా ఉండేవారిని దగ్గరికి తీస్తుంది.
మరికొన్ని సందర్భాలలో ఎంతో ఆత్మీయుల మధ్య అంతవరకు ఉండే అనుబంధపు సూత్రం తెగిపోతుంది. సీత శాంతల విషయంలో రెండవదే జరిగింది. తన ఆహ్వానాన్ని తృణీకరించి సీతతో పాటు శాంత తన ఇంటికి రావడానికి నిరాకరించడంతో సుబ్బారావు అహం దెబ్బతింది. తనంతటి వాడు ఎదుట నిలిచి అభిమానంగా నీకు నీ పిల్లలకు రక్షణ ఇస్తాను అని స్వయంగా నమ్మపలికితే తనని, తన మాటని, తన మంచితనాన్ని గడ్డిపోచంత విలువలేనట్లు గాలికి ఎగరగొట్టి తన బ్రతుకు తాను బ్రతుకుతానంటుందా ఈ ఆడది? ఏం చూసుకొని ఈవిడకి ఇంత తలపొగరు? ఇటు డబ్బు కానీ అటు చదువు కానీ లేని ఒంటరి ఆడది, నడివయసులో పడిన 3 పిల్లల తల్లి. ఆమెకే అంత పౌరుషం పట్టుదల ఉంటే ఇక తనకేనా లేంది? తనేనా చేతులకు గాజులు తొడిగించుకున్న కూర్చున్నది? ఆ పంతం ఏమిటో, అది ఎంతకాలం చెల్లుతుందో తను చూస్తాడు అనుకున్నాడు సుబ్బారావు. ఆ వెనుక 1-2 సార్లు వదినా పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి హరిపురం వెళ్ళి వద్దాం రండి అంటూ సీత బయలుదేరిదీసినా అతడు ఏదో కారణాలు చెప్పి తప్పించుకున్నాడు. నేను రావడానికి అవదు, కావాలంటే నువ్వు వెళ్ళిరా అన్నాడు. అంత మాత్రం చేత సీత వదినగారింటికి తన రాకపోకలు మానలేదు. ఒంటరిగా ప్రయాణం చేయడానికి అది బొజ్జన్నపేట కాదు, తోడు దొరికినప్పుడల్లా వెళ్ళి వస్తూనే ఉంది. సీత రాకపోకలైతే చేస్తోంది కానీ ఆ పనిలో ఆమె మాత్రం సంతోషం పొందలేకపోతోంది. అన్నలేని ఆ ఇల్లు ఆమెకి పుట్టిల్లుగా తోచలేదు. వదినతో గడిపిన కాలాన్ని ఆమె మనసు నిండుగా నిలుపుకోలేకపోతోంది. ఉట్టి చేతులతో వెళ్ళి ఖాళీ చేతులతో తిరిగి వస్తున్నట్లుండేవి హరిపురానికి ఆమె రాకపోకలు. సీత మారిపోయింది. ఈ సీత తనకి తెలిసిన సీత కాదు అనుకునేది శాంత అంటీ ముట్టనట్లుండే ఆమె ప్రవర్తన చూసి. నిజమే, సీత మారిపోయింది. శాంతకి తెలిసిన బొజ్జన్నపేట సీత మాధవుడితో పాటే చచ్చిపోయింది. ఆ సీత ఇప్పుడు అక్కడ లేదు. అన్నా వదినలతో గడిపిన బొజ్జన్నపేట జ్ఞాపకాలు ఇప్పుడు ఆమెకి సంతోషం ఇవ్వడం లేదు. వాటిని గుర్తు చేసుకోవడానికి ఆమె భయపడుతోంది. ఆ జ్ఞాపకాల అద్దంలో తన మలినమైన ముఖాన్ని చూసుకోవడానికి ఆమె భయపడుతోంది. వాటిని మర్చిపోలేక బాధపడుతోంది. మర్చిపోతానేమోనని భయపడుతోంది. కాలానికి బాధని మాన్పే గుణం ఉంది అంటారు. ఆ మాట నిజమో కాదో తెలియదు కానీ కొత్తని పాత చేసే శక్తి మాత్రం దానికి కొల్లగా ఉంది. అదే కాలనైజం కూడా. మనిషి బ్రతుకు సమస్యల పుట్ట. సముద్ర తరంగాల్లా అడ్డు ఆపు లేకుండా, రాత్రి పగలు అని లేకుండా చిన్నవి పెద్దవి వచ్చిపోతూనే ఉంటాయి. దృష్టిలోకి రాకుండా కాళ్ల కింద కరిగిపోయే చిరు తరంగాలు కొన్ని మనిషిని నిలువునా నీట ముంచు ప్రాణ సంకటం కలిగించేవి పెద్దవి మరికొన్ని. రాశిలోనే భేదం కానీ వాసి మాత్రం ఒక్కటే. కొత్త సమస్యలు సహజంగానే పాత సమస్యల్ని పక్కకి నెట్టి తమ ఆధిక్యాన్ని చూపుకుంటాయి. కొత్త వాటి నుంచి బయటపడే రందిలో మనిషి పాతవాటి గురించి అంతగా పట్టించుకోడు. బహుశా దాన్నే కాలం మాన్పే గుణం అంటారేమో. ఈ 5 ఏళ్ల కాలంలో సీత తన జీవితంలో ఎప్పుడూ ఎదురొడ్డి నిలవనంత చిక్కు సమస్యను ఎదుర్కోవలసి వచ్చింది. అది ఒంటరిగా. దానితో ఆమె మానసికంగా శారీరకంగా బాగా తూలిపోయింది. ఒక్కసారిగా వయస్సు ఆమెపైన విరుచుకుపడింది. రకరకాల అనారోగ్యాలకి నిలయమైంది ఆమె శరీరం. ఒక విధంగా చూస్తే అప్పుడు ఆమె ఎదురొడ్డిన సమస్య ఆమెది కాదు. ఇంకొక విధంగా చూస్తే అది ఆమె సమస్య కావడమే కాక ఆమె జీవితాన్ని వేళ్లతో పెకలించగలిగేంత శక్తివంతమైన సమస్య. ఆమెతో పరిచయం అయింది మొదలు దుర్గమ్మ సీతని అవకాశం వచ్చినప్పుడల్లా ఒక పంట నొక్కుతూనే ఉంది. మొదట్లో సీత ఆ విషయాన్ని గుర్తించలేదు. ఆమెకి అది తెలియవచ్చేసరికి దుర్గమ్మ సుబ్బారావు ఇష్టులలో ఒకతై కూర్చుంది. బ్రతికుండగా తనని అలుసు చేసి ఆటలాడించిన దుర్గమ్మ చచ్చి కూడా ఈ విధంగా సాధించగలుగుతుందని సీత ఏనాడు అనుకోలేదు. అలా జరుగుతుందని ఆమె తెలుసుకోగలిగే మార్గమే ఉంటే ఆమె పక్షవాతంతో పడి ఉండడం కాదు, ప్రాణం పోతోంది అని తెలిసినా ఆ చుట్టుపక్కలకి పోయి ఉండేది కాదు. పాపం ఏదో పెద్దావిడ, నోటి దురుసు మనిషి, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏదో అంటే అందిలే, ఇప్పుడు పాపం పుట్టెడు జబ్బుతో మంచాన పడి ఉంది అని. ఆ రోజు సీత ఆమెను చూడ్డానికి వెళ్ళి ఉండకపోతే ఇప్పటి ఈ సమస్య వచ్చి పడి ఉండేది కాదు. కానీ అది అలా అవలేదు కనుకనే ఇప్పుడు సీత దీనిలో చిక్కుకుంది. దుర్గమ్మ కూతురుతో పాటు వచ్చి సుబ్బారావు ఇంటి పెరటి వాటాలో నివాసం ఏర్పరచుకోవడం, ఆ పైన ఆవిడ పక్షవాతంతో మంచాన పడ్డం దైవికంగా జరిగిన సంఘటనలు అనుకునేది సీత. రెండవది దైవికమైన, మొదటి చర్య దుర్గమ్మ తన మాటల నేర్పుతో తన ప్రపంచ జ్ఞానంతో సాధించిందన్నది సీతకి తెలియదు.
మొదటి రోజుల్లో రెండిళ్ల మధ్య అంతంత మాత్రంగా ఉండే దూరం కాలం గడుస్తుంటే క్రమంగా తగ్గిపోసాగింది. మాలిని ఇంట ఉండే వేళల్లో ఏ కొద్ది సమయమో తల్లి దగ్గర గడుపుతున్నా రోజులో చాలా భాగం సుబ్బారావు పనిపాట్లు చూస్తూ ఆఫీసు గదిలో ఏదో కాగితాలు సర్దుతూ అతడి పక్కపక్కలే గడుపుతుండేది. ఆ రోజుల్లో ఆ పిల్లని తెలియనివారు ఎవరైనా ఇంటికి వచ్చి చూస్తే ఆమె ఆ కుటుంబానికి చెందిన పిల్ల కాదని అనుకునే అవకాశమే వారికి ఉండేది కాదు. అంత చనువుగా, అంత కలుపుకోలుగా, అన్నిటా కల్పించుకుంటూ ఇంటిలో తిరుగులాడుతుండేది మాలిని. మొదట్లో ప్రతి విషయంలో ఆమె చూపుతున్న ఆసక్తి, చొరవ, ఆమె అనే మాటలు, చూపే అభిమానం అంతా ఏదో అసహజంగా కనిపించేది సీతకి. ఆమె ఎవరు, తామెవరు? ఆమెకి తన ఇంటి పట్ల, తమ ఇంటి వారి మంచి చెడ్డల పట్ల అంతగా పట్టించుకోవలసిన అవసరం ఏమిటి అనుకునేది. కానీ కాలం గడుస్తుంటే ఆమె చూపే అభిమానంలోని నిజాయితీ, ఆమె చేసే పనిపాట్ల తీరులో బాధ్యత సీత గుర్తించింది. పాపం ఆ పిల్లకి మాత్రం ఎవరున్నారు? ఒంటరిగా ఆ రోగిష్టి తల్లి దగ్గర ఎంతసేపు గడపగలుగుతుంది? ఇంట్లో తిరుగాడుతుంటే తనకు పోయేదేమిటి? తిరగని అనుకుంది. సీతకి పట్నం వచ్చిన మొదట్లో మాలిని పట్ల, దుర్గమ్మ పట్ల ఏ విధమైన భావాలున్నప్పటికీ పెద్దావిడ జబ్బు, మాలిని చూపుతుండే అభిమానం, అటువంటి ఆలోచనల్ని ఆమె మనసులోంచి తుడిచిపెట్టేశాయి. అప్పుడు వారిద్దరి పట్ల ఆమెకి గల భావం అయ్యో పాపం అనే జాలి. ఆ జాలితోనే అప్పుడప్పుడు దుర్గమ్మని చూడబోతుండేది సీత. ఆ రోజు కూడా అలాగే వెళ్ళింది. ఈరోజు ఒంట్లో ఎలా ఉంది దుర్గమ్మ గారు అంటూ పలకరిస్తూ గదిలో కాలు పెట్టింది. సీత గొంతు వినగానే తన దగ్గరికి వచ్చి కూర్చోమని చేతితో సంజ్ఞ చేసింది దుర్గమ్మ. కొంతకాలంగా ఆవిడ మాట పోయింది. ఇటీవల దృష్టిమాంద్యం కూడా ఏర్పడింది. బాగా దగ్గరగా ఉంటేనే కానీ మనిషి ఫలానా అని పోల్చుకోలేకపోతోంది. సీత ఆమెకి దగ్గరగా ఉన్న బల్లపైన కూర్చుంటూ అదే ప్రశ్న తిరిగి వేసింది. అతి ప్రయత్నంగా తన చెయ్యి ఎత్తి సీత చేతిని అదిమి పట్టుకుంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది దుర్గమ్మ. ఆమె నోట ఏడుపు ధ్వని రాలేదు. కళ్ళు మాత్రం శ్రావణ మేఘాల్లా వర్షించాయి. రక్కసిలా మీద పడిపోతున్న తన చావును తలుచుకునే భయంతో ఆమె అలా ఏడుస్తోంది అనుకుంది సీత. ఈ స్థితిలో ఉండి కూడా ఆమెకి ఇంకా బ్రతికి ఉండాలని ఎంత కోరిక అని ఆశ్చర్యపోయింది. ఏడవకండి దుర్గమ్మ గారు, ఇప్పుడు మీకొచ్చిన భయం లేదు. డాక్టరు మందులు ఇస్తున్నాడు, త్వరలోనే కోలుకుంటారు అంది ఆమెని అనునయిస్తూ. తన ఏడుపు తన కోసం కాదని అడ్డంగా తల తిప్పింది దుర్గమ్మ. మరేమిటి మీ మనసులో బాధ? సీత ప్రశ్నించింది. దుర్గమ్మ ఎదురుగా గోడకి ఉన్న మాలిని ఫోటో వైపు చూపు తిప్పింది. సీత ఆమె బాధని అర్థం చేసుకుంది. ఆమె మనసు దుర్గమ్మ పట్ల జాలితో నిండిపోయింది. కూతురి భవిష్యత్తు కోసం మృత్యుముఖంలో ఉన్న ఆ తల్లి ప్రాణం పడుతున్న బాధని సానుభూతితో అర్థం చేసుకుంది. మాలిని విషయంలో మీరేం కంగారు పడకండి. ఆమెకి ఏ లోటు రాకుండా చూసే పూచి నాది అంది ఆమెకి అభయం ఇస్తున్నట్లు తన చేతిలో ఉన్న ఆమె చేతిని ఒత్తుతూ. నీ కూతురికి ఏ లోటు రాకుండా చూసే పూచి నాది అని ఆ తల్లికి ఆ రోజు మాట ఇచ్చినప్పుడు వామనమూర్తి 3 అడుగుల నేలతో బలిని పాతాళానికి అణిచినట్లు తను తలకెత్తుకున్న ఆ బరువు, బాధ్యత తన భావి జీవితాన్ని చిందరవందర చేయగలిగేంత శక్తివంతమైనవి అవుతాయని సీత అనుకోలేదు. సీత ఇచ్చిన మాటతో దుర్గమ్మ మనసు తేలికపడ్డట్లు ఆమె ముఖంలో వచ్చిన మార్పే చెప్పింది. నువ్వు ఎంత మంచిదానివమ్మా, దేవుడు నిన్ను చల్లగా చూడాలి అన్నట్లు ఆమె వంక చూసి తన చెయ్యి ఆమె తలపై పెట్టింది దుర్గమ్మ. దుర్గమ్మ చెయ్యి తన తలపై పడ్డంతో సీత ఉలిక్కిపడింది. దుర్బలమైన ఆ చెయ్యి ఏదో అజ్ఞాతమైన బలాన్ని పుంజుకొని తనని అక్కడికక్కడే భూమిలోకి అణచివేస్తుందేమో అన్నంతగా భయపడింది సీత. ఇక మీరు విశ్రాంతి తీసుకోండి, నేను వెళ్ళొస్తాను అంటూ ఆ చేతిని తప్పించుకొని లేవబోయింది సీత. సీతతో దుర్గమ్మ పని ఇంకా పూర్తి కాలేదు. మరికొంత బరువు ఆమె తలపైన పెట్టందే దుర్గమ్మ ఆమెని కదలనివ్వలేదు. నిన్ను దేవుడు చల్లగా చూడాలి అని సీతని దీవించిన ఆ చేతితోనే మంచానికి కాస్త దూరంలో ఉన్న చిన్న డ్రాయర్ చూపించింది. దాని సొరుగులాగి అందులో ఉన్న వస్తువు తెమ్మని సంజ్ఞ చేసింది. అది ఒక పొడుగాటి పెద్ద కవరు. అందులో ఏముందో సీతకి తెలియదు. దాన్ని ఆవిడ అప్పుడు ఎందుకు పైకి తీయమందో అంతకన్నా తెలియదు. కవర్ తీసి చేత పట్టుకుంటూ ఏం చేయమంటారు అంది. అది నీకోసమే, చించి చదువు అన్నట్లు సంజ్ఞ చేసింది దుర్గమ్మ. తెల్లబోతూ ఆ కవరు వంక చూసింది సీత. అది బరువుగా ఉంది, పాతబడి ఉంది. కవరు అన్ని పక్కలా గట్టిగా జిగురుతో మూసి ఉంది. దానిపైన ఎవరు రాశారో, ఎవరికి రాశారో వగైరా వివరాలేమీ లేవు. అది తనకే అంటోంది దుర్గమ్మ. ఎంతో కాలంగా అంత గోప్యంగా దాచి ఉంచిన ఆ కాగితాల్లో దుర్గమ్మ తనకి మాత్రమే తెలియజేయాలనుకున్న రహస్యం ఏముంటుంది?
ఆమె జీవిత రహస్యాన్ని తనతో కలబోసుకోవడానికి ఆవిడకి తనకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? కేవలం మానవతా భావంతో తప్పితే అప్పుడు తను ఆమె శయ్య పక్కన అలా కూర్చోవలసిన పని ఏమిటి? తను ఈ వ్యవహారంలో తల దూర్చడం తనకి సంబంధం లేని ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసినట్లు అవుతుంది. ఆ పని తన వల్ల కాదు. ఈ కవరు తను చించి చూడకూడదు. దుర్గమ్మ ఆంతరంగిక వ్యవహారాల్లో తను జోక్యం చేసుకోకూడదు అనుకుంది సీత. ఆ ఆలోచనతో చేతిలో ఉన్న కవరు బల్లపైన పెట్టి లేవబోయింది. ఆ కవరు చించి చదవడానికి సీత చూపుతున్న అయిష్టతని దుర్గమ్మ గ్రహించింది. సీత దాన్ని అక్కడే వదిలిపెట్టి పోతుందేమోనని ఆమె భయపడింది. అలా వదిలిపోకు సీత, తీసుకో, ఇప్పుడు కాకపోతే మరెప్పుడైనా తీరిక ఉన్నప్పుడు చదువు అన్నట్లు కళ్ళతో బ్రతిమాలుతూ చేయి తన తలపైన పెట్టుకుంది. దాన్ని అలా విడిచిపోతే తనపై ఒట్టు అన్నట్లు. తను ఇంకా అక్కడే నిలిచి ఉంటే ఆమె ఇంకా ఏమేం పనులు చేయమని పురమాయిస్తుందో అన్న భయంతో అప్పటికి అంతటితో బయటపడితే అదే చాలు అన్నట్లు ఆ కవర్ను చేతపట్టుకుని గదిలోంచి బయటపడింది సీత. దుర్గమ్మ బారి నుంచి బయటపడ్డానికి సీత ఆ కవరు వెంట తెచ్చిందే కానీ దాన్ని చించి చదివి దాంట్లో ఏముందో తెలుసుకోవాలన్న కోరిక ఆమెకి అనుమాత్రం కూడా లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టే ఒక మూల పడేసి తర్వాత తాపీగా ఎప్పుడైనా దాన్ని మాలినికి అందచేస్తే సరిపోతుంది అనుకుంది. సీత ఇంటికి వచ్చేసరికి ఆమె రాక కోసమే చూస్తున్నట్లు గుమ్మంలోనే ఎదురుపడింది అనసూయమ్మ. రండి, మీకోసమే చూస్తున్నాను. అయ్యగారు ఇప్పుడే ఫోన్ చేశారు. బొంబాయి నుంచి ధనరాజ్ గారు వాళ్ళు ఈరోజే వస్తున్నారట. మన ఇంట విందు రేపు కాదు, ఈ రాత్రికే అని మీతో చెప్పమన్నారు అంది. సరే, ఈరోజైతేనేం రేపైతేనేం వస్తారనుకున్న వాళ్ళు వచ్చి సవ్యంగా వెళ్ళిపోతే అంతే చాలు అంది సీత. అంతకి పూర్వం అయితే ఇలా అకస్మాత్తుగా అతిథులు వచ్చి పడితే సీత కాళ్ళు తొక్కుకుంటూ ఊరికే కంగారు పడిపోయేది. ఇప్పుడు ఆమెకి ఇటువంటి విందులు, కాఫీ, పలహారాలు అన్నీ కొట్టిన పిండి అయిపోయాయి. ఎవరు వస్తే ఏం చేయాలో, ఎవరికి ఎలా పెట్టాలో వంటి ఆచారాలన్నీ ఆమెకి కంఠోపాఠం అయిపోయాయి. మీ వంట ప్రయత్నంలో మీరు ఉండండి, అబ్బిగాన్ని పిలిచి మిగిలిన సంగతులు నేను చూసుకుంటాను అంది నిబ్బరంగా. 3 ఏళ్ల క్రిందట ధనరాజ్, హనీలు సకుటుంబంగా తిరుపతి యాత్రకి పోతూ మొదటిసారిగా తమ ఇంటికి రావడం సీతకి ఇంకా గుర్తుంది. ఆ రోజు వాళ్ల ముందు మాట తెలియక తను మైనపు ముద్దలా కుర్చీకి అంటుకుపోయి కూర్చోవడం, వాళ్ళు తన వైపు వింత జంతువుని చూసినట్లు కుతూహలంగా చూడడం అంతా నిన్నా మొన్నో జరిగినట్లుంది ఆమెకి. వాళ్ల కట్టుబొట్టు, మాట తీరు చూసిన సీతకి అప్పట్లో వాళ్ళు ఎవరో, ఏ ఊరి వాళ్ళో కూడా తెలియదు. ధనరాజ్, హనీ బొంబాయిలో మంచి పలుకుబడి, పేరు ప్రతిష్టలు ఉన్న పెద్ద వ్యాపారవేత్త. వాళ్ళకి బట్టల మిల్లులు ఉన్నాయి, పెద్ద పెద్ద కంపెనీల్లో వాటాలు ఉన్నాయి, చిన్న చిన్న కంపెనీలపై గుత్తాధిపత్యం ఉంది. అటువంటి వాళ్లతో పరిచయాన్ని పెంచుకోవడానికి సుబ్బారావు ఏ పాటి అవకాశం వచ్చినా జారవిడ్చుకునే రకం కాదు. పెద్దవాళ్లతో ఏదో విధమైన వ్యాపార బంధం ఏర్పరచుకోవాలనే అతడి తపన. అందుకు అనువైన మార్గాన్ని సంతతం వెతుకుతూనే ఉంటాడు. మొదట సహానీలతో పరిచయం ఏర్పడ్డది సుష్మా ద్వారా. సుష్మా ధనరాజ్ ఏకైక సంతానం. విజయ్ కాన్పూర్ ఐఐటిలో చదువుతున్న రోజుల్లో సుష్మా అతడి క్లాస్మేట్. ఇద్దరి ఆలోచనలు, అభిరుచులు ఒకటి కావడంతో వారు తరచూ కలుసుకుంటుండేవారు. మొదట ఏర్పడ్డ పరిచయం అతి కొద్ది కాలంలో వారిద్దరి మధ్య మంచి స్నేహంగా మారింది. ఆ స్నేహంతోటే ఒకసారి సెలవుల్లో విజయరాఘవ బొంబాయి వెళ్ళి వారింట 4 రోజులు ఉండి వచ్చాడు. మరుసటి సెలవులకి సుష్మాని వెంటబెట్టుకుని తమ ఇంటికి తీసుకువచ్చాడు. సుష్మా అందంగా ఉంటుంది. డబ్బుగల కుటుంబాల్లో బొడ్డున బంగారం పెట్టుకు పుట్టిన ఏకైక సంతానమైన ఆడపిల్లలందరిలాగే అణువణువున రాజసం ఉట్టిపడుతూ ఉంటుంది. అయితే ఆమె చదువు, అందం, ఐశ్వర్యం, తెలివితేటలు అన్నిటి కలగలుపుతో అది అహంకారంలా కాక ఆత్మస్థైర్యంలా అనిపిస్తుంది ఆ పిల్లని మొదటిసారిగా చూసిన వాళ్ళకి. సుష్మా, విజయుల స్నేహం ద్వారా సహానీలతో ఏర్పడ్డ పరిచయాన్ని సుబ్బారావు అంత సులువుగా వదలదలుచుకోలేదు. తన చాకచక్యంతో, వ్యవహార దక్షతతో దానిపైన పెద్ద భవంతి నిర్మించడానికి గట్టి పునాది వేయాలనుకున్నాడు. సుబ్బారావు వ్యాపారం పెరుగుతున్న కొద్దీ అంత పెద్ద పాతపట్నం చిన్నదైపోయింది. మొదట చిన్న తీగలా ప్రారంభమైన అతడి కంపెనీ శాఖోపశాఖలుగా విస్తరిల్లి పెద్ద వటవృక్షంగా మారిపోయింది. అతడు ఏది తలపెట్టినా, ఏ వ్యాపారంలో చేయి పెట్టినా పట్టిందంతా బంగారం అన్నట్లు అభివృద్ధిలోకి వచ్చింది. కొడుకు తన చదువు పూర్తి చేసుకొని వ్యాపార నిర్వహణలో మరికొన్ని మెలకువలు తెలుసుకురావడానికి విదేశాలకు వెళ్లడంతో అతడి వ్యాపార పరిధి విస్తృతం కావడానికి తగిన సమయం ఆసన్నమైంది అనే భావం అతడిలో కలిగింది. చిన్ననాటి నుంచి తండ్రినే అనుకరిస్తూ
తండ్రి అడుగుజాడల్లోనే నడిచే కొడుక్కి తండ్రి మనసులో ఏముందో తెలుసుకోవడం ఏమంత కష్టంతో కూడిన పని కాదు. తండ్రి మనసుని రాఘవ తెరిచిన పుస్తకంలా చదవగలిగాడు. తన అభిప్రాయం కూడా అదే కావడంతో అతడికి చేయూత ఇవ్వాలనుకున్నాడు. అటువంటి ఆలోచన ఫలితంగానే విదేశాలలో ఉన్న కాలంలో క్రమం తప్పకుండా సుష్మాతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగించాడు. తిరిగి తన దేశంలో కాలు పెట్టగానే వారి ఇంటికి వెళ్ళి పలుకరించి వచ్చాడు. కొంతకాలంగా జరుగుతున్న రాకపోకల వల్ల ఆ కుటుంబంలో అందరికీ విజయ పరిచయస్తుడే. తమ ఇంట పుట్టిన పిల్లాడే విదేశాలకు పోయి పెద్ద చదువులు చదివి వచ్చినంతగా సంతోషించారు ఇంట్లో వారంతా. అతడి వినయ విధేయతలు, రూపం, గుణం, తెలివితేటలు చూసి ముచ్చటపడ్డాడు ధనరాజ్. విజయ లాంటి ఒక్క కొడుకుంటే చాలు, ప్రపంచాన్ని జయించుకురావచ్చు. నిజంగా సుబ్బారావు అదృష్టవంతుడు అనుకున్నాడు. ఏదో సందర్భంలో ఆ మాట సుబ్బారావుతో అనడం కూడా అన్నాడు. మీ వంటి పెద్దల ఆశీర్వచనం అన్నాడు సుబ్బారావు వినయంగా. సహానీలది సమిష్టి కుటుంబం. తల్లి, తండ్రి, అన్నలు, తమ్ముళ్ళు, వాళ్ళ పిల్లలు, వచ్చిపోయే ఆడపిల్లలు, అల్లుళ్ళు, ఇతర బంధు బలగాలతో ఎప్పుడూ పెళ్లివారి ఇల్లులా ఉంటుంది వారిల్లు. అంతమంది మనుషుల్ని అటువంటి అంతస్తులో నిలిపి ఖర్చు వెచ్చాలు భరించడానికి ఆ ఇంట్లోకి సొమ్ము కడలి వెల్లువలా వచ్చి పడుతుంది. వరద నీటిలా ఖర్చుల రూపంలో పొంగి పొరలి బయటికి పోతుంటుంది. ధనలక్ష్మి, సహానీల ఇంటికి జరిపే రాకపోకల వివరాల్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్లే పట్టలేకపోతుంటే ఇక బయటివారికి ఏం తెలుస్తుంది? ధనరాజ్ ఇంట సుష్మా కన్నా చిన్న పెద్ద ఆడపిల్లలు చాలామందే ఉన్నారు. వారిలో కొందరికి పెళ్లిళ్ళు కూడా జరిగిపోయాయి. సుష్మా చదువు సంధ్యల మూలంగా ఆ పిల్ల పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ఒక్కతే కూతురు కావడం చేత ఆమెని బాగా చదివించి తనకి, తన వ్యాపారానికి నిజమైన వారసురాలుగా చేయాలనే ధనరాజ్ సంకల్పం కూడా సుష్మా పెళ్లి వెనక్కి పడ్డానికి కారణం. తండ్రి ఆలోచనలకి ప్రతిరూపం సుష్మా. ఆమె కాన్పూర్లో ఉండగా మొదట విజయుడితో స్నేహం చేసినప్పుడు, దాన్ని తరువాత ఆత్మీయతగా మార్చుకున్నప్పుడు ఆమె దృష్టిలో ఉన్నది విజయరాఘవ రూపం, గుణం, చదువు, తెలివితేటలు మాత్రమే కావు, తన తండ్రికి తగిన ఒక మంచి అల్లుడి ఎంపిక. కూతురి మనసు తెలుసుకున్న తండ్రి శభాష్ బేటీ అంటూ ఆమె భుజం తట్టాడు. ఇక నాకు ఆస్తిపాస్తుల గురించి, వ్యాపార వ్యవహారం గురించి బెంగలేదు. నన్ను మించింది నా కూతురు అనుకున్నాడు. ఆడ మగ పిల్లల మధ్య ఏర్పడిన స్నేహానుబంధం సహజంగానే రెండిళ్ల పెద్దల్ని దగ్గరికి తీసింది. ఒకసారి దక్షిణయాత్రలకి బయలుదేరిన ధనరాజ్ సకుటుంబంగా సుబ్బారావు ఇంటికి వచ్చాడు. ఏదైనా పని మీద సుబ్బారావు బొంబాయి వెళ్ళినప్పుడల్లా సహానీలని పలకరించకుండా తిరిగి వచ్చేవాడు కాడు. ఇద్దరు వ్యాపారుల మధ్య ఏర్పడే పరిచయాలు, స్నేహాలు కేవలం ఆ పరిధిలోనే నిలిచిపోవడం అంటూ జరగదు. అచిరకాలంలోనే ఒకరి పట్ల ఇంకొకరికి నమ్మకం ఏర్పడగానే అది వ్యాపార సంబంధానికి, వ్యాపార బంధానికి దారితీస్తుంది. అక్కడ సుబ్బారావు ధనరాజుల విషయంలో కూడా అదే జరిగింది. కానీ అప్పుడు సహానీలు సుబ్బారావు ఇంటికి వస్తున్నది తీర్థయాత్రలకి పోతూ పలకరించడానికి కాదు, కొత్తగా పెట్టబోతున్న సమిష్టి పరిశ్రమ విషయంలో సాధక బాధకాలు చర్చించడానికి, అంతకన్నా కాదు. వ్యాపారపరంగా దగ్గరపడ్డ రెండిళ్ల అనుబంధాన్ని బాంధవ్యంతో మరింత గట్టిగా ముడివేయడానికి. సుబ్బారావు ఒప్పుకుంటే ఆ వేసవిలోనే సుష్మా, విజయుల వివాహం జరిపించడానికి. సుబ్బారావు ఒప్పుకుంటే అనే మాటలోనే ఇంకొక మాట నిక్షిప్తమై ఉంది. అది విజయుడికి ఆ పెళ్లి ఇష్టమేనని, అతడి అంగీకారం వారు అంతకి పూర్వమే పొంది ఉన్నారని. తండ్రి కొడుకులకు సంబంధం ఇష్టమైతే ఇక తల్లికి అభ్యంతరం ఏముంటుంది? ఉంటే మాత్రం అందువల్ల ఆగేదేముంటుంది? సహానీలు బొంబాయి మహానగరంలో నివాసం ఏర్పరచుకున్న కోట్లకి పడగలెత్తిన ఆస్తిపరులైన వాళ్ళు ఈ దేశంలో పుట్టిన వాళ్లే. ఈ సంస్కృతిని ఉగ్గుపాలతో అణువణువునా జీర్ణించుకున్న వాళ్లే. తమ ఇళ్లల్లో ముఖ్యమైన విషయాలపైన నిర్ణయాలు తీసుకునే సమయాల్లో తమ ఇంటి ఆడవాళ్ల మాటకి ఇస్తుండే విలువ ఎంతో వారికి తెలియంది కాదు. మగవాడు నెమ్మదిగా చెప్పిన మాటకి ఆడది అవునంటూ తల ఆడిస్తే సరే, లేకపోతే తన పురుషాధిక్యంతో గట్టిగా అరచి కలబడి ఆమె నోరు మూయించే హక్కు అతడికి ఉండనే ఉంటుంది. అర్ధబలం, అంగబలం, సంగబలం అంతా అతడి సొత్తు. ఇక నోరు మూసుకొని పడి ఉండక ఇంటి ఆడది చేయగలిగేదేముంటుంది? రాత్రి భోజనాల దగ్గర మామూలు మాటలు అయ్యాక అసలు విషయాలు కదిలాయి. అమ్మాయి, అబ్బాయి, మంచి చెడ్డలు, వారి స్నేహం, డబ్బు దశకం, వ్యాపార వ్యవహారాలు, ఆస్తులు, అంతస్తులు, ఎవరి డబ్బాలు వాళ్ళు రెండు పక్కలా గట్టిగానే వాయించుకున్నారు. ఆ డబ్బాల మోత మాత్రం అక్కడ ఉన్న సీత చెవుల్లో పడింది. కానీ ఆ మోతతో పాటు వారి నోళ్లంట వస్తున్న మాటల అర్థం ఏమిటో మచ్చుకి ఒక మాట కూడా ఆమెకి తెలియలేదు. ఆమెకి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు.
గుజరాతీ అసలే రాదు. సీతకి తెలిసిన ఒకే ఒక భాష తెలుగు. అది అటువారికి గ్రీక్, లాటిన్ భాషలతో సమానం. పోనీ జరుగుతున్న సంభాషణ భార్యకి అర్థం కాదు. అంతా వివరంగా కాకపోయినా కొంతలో కొంతనైనా ఆమెకి వివరించడం న్యాయం అన్న విషయం సుబ్బారావుకి తోచలేదు. అందరికీ వంటకాలు సరిగా ఉన్నాయో లేదో చూస్తూ అటు వారి మాటలకి సుబ్బారావు ప్రతిస్పందనలని ఒక కంట కనిపెడుతూ జరుగుతున్నదేమిటో జరగబోయేదేమిటో ఊహించుకుంటోంది సీత. నోరు తెరచి తనతో ముచ్చటగా ఒక మాటైనా మాట్లాడలేని సుష్మ తన కోడలు కాబోతోంది. మీనాక్షి పుట్టగానే నాకు కోడలు పుట్టింది, మా విజయుడికి పెళ్ళాం పుట్టింది అని ముచ్చటపడ్డ తన మురికి గుంటలో పడి మురిగిపోతోంది. మీనాక్షిని తన కోడలుగా చేసుకునే మార్గం ఏనాడో మూసుకుపోయింది అన్న సంగతి ఆమెకి తెలుసు. తన మనసులో కోర్కెను భర్త ముందు కానీ కొడుకు ముందు కానీ పెట్టే ధైర్యం కూడా ఆమెకి లేదు. అయినా ఆ సమయంలో గుర్తుకు వచ్చి ఆమె మనసు వేదనతో మునిగిపోయింది. కంకణాల చెయ్యి కలిస్తే గల్లుమంటుంది. ఆ వేసవిలో సుష్మాతో విజయ పెళ్ళి ఆర్భాటంగా జరిగిపోయింది. విజయరాఘవను భర్తగా పొందిన తరువాత ఒక్కసారి మాత్రమే సుష్మ అత్తింట కాలు పెట్టింది. అత్తింట కొత్త కోడలుగా కుడిపాదం మోపుతూ దిష్టి తీసి హారతిచ్చిన అత్తగారి కళ్ళల్లోకి చూస్తూ ఒక చిరు దరహాసం మాత్రం చిందించింది సుష్మ. అత్తా కోడళ్ల మధ్య ఏర్పడ్డ బాంధవ్యానికి అదే మొదలు, అదే చివర. అత్తింట 3 నిద్రలు అయి పుట్టింటికి వెళ్ళిన సుష్మ తిరిగి పాతపట్నం ముఖం చూడలేదు. పెళ్ళయి నిండా నెల తిరగకుండానే విజయ బొంబాయి వెళ్ళిపోయాడు. తండ్రి మామగారు కలిసి చేస్తున్న ఉమ్మడి వ్యాపారంలో పనిపాట్లు దగ్గర ఉండి పర్యవేక్షించడానికి. ఇక మీకు నాకు కూడా విజయరాఘవే కొడుకు. ఆ కంపెనీ బాధ్యత అది అతడి మీదే పెట్టేస్తే మొదటి నుంచి అతడే చూసుకుంటాడు. ఇక మనం హాయిగా పక్కకి తప్పుకోవచ్చు అన్న ధనరాజ్ మాట సుబ్బారావుకి గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లు అయింది. అంత తెలివైన సుబ్బారావు తను పప్పులో కాలేశాడు అన్న సత్యాన్ని అప్పుడే తెలుసుకున్నాడు. సహానీలు చక్కగా వలవేసి విజయుణ్ణి పట్టుకున్నారు. అందం, చదువు, వ్యాపార దక్షత అన్నీ కల కుర్రాడిని అల్లుడి పేరుతో తమ పరిశ్రమాభివృద్ధి డబ్బు ఎరచూపి వశపరుచుకున్నారు. ఇప్పుడు విజయరాఘవ సుబ్బారావు కొడుకు కాడు, ధనరాజ్ సహాని అల్లుడు, సుష్మా మొగుడు. ఈ కఠోర సత్యాన్ని సంతోషంగా మింగలేక వికారపడి కక్కలేక రెండో గరలకంఠుడయ్యాడు సుబ్బారావు. సీత కళ్ళ ముందు పాత కథ మెదిలింది. వ్యాపారంలో 4 రాళ్లు కళ్ళబడేసరికి అంతవరకు తోడబుట్టిన వాడికన్నా మించిన అభిమానంతో ఆదరంగా అన్నం పెట్టిన చేతిని విదిలించుకొని పాతపట్నం వచ్చిపడ్డాడు సుబ్బారావు. అన్నిటా తండ్రి అలవాట్లని ఆలోచనల్ని పుణికిపుచ్చుకొని అతడి అడుగుజాడల్లో నడిచే కొడుకు విజయరాఘవ. కోట్లకి పడగలెత్తిన మామగారు తారసపడగానే తండ్రి చేతిలోంచి పాదరసంలా జారి బయటకి నడిచాడు. కొడుకు దగ్గర నుంచి వచ్చే ఉత్తరాలు చదువుకొని చిరుబురులాడుతూ దిగాలు పడి కూర్చుండే సుబ్బారావుని చూసినప్పుడల్లా సీతకి తన చిన్నతనంలో తండ్రి చెప్తుండే ఒక కథ గుర్తుకు వస్తుండేది. అది ఒక నక్కజిత్తుల ప్లీడరు తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ కథ. ఆ కథ సీతకి ఇంకా జ్ఞాపకం ఉంది. ఒక ఊళ్ళో ఒక నక్కజిత్తుల ప్లీడరు ఉండేవాడు. ఒకరోజు అతడి దగ్గరికి ఒక ఆసామి వచ్చి తను అప్పుల్లో మునిగిపోయిన సంగతి చెప్పి ఎలాగైనా ఈ కేసులోంచి తప్పించాలని ప్రాధేయపడ్డాడు. నీ కేసు గెలిపిస్తాను, నాకేమిస్తావు అంటూ ప్రశ్నించాడు ప్లీడరు. మీరేమంటే అదే అన్నాడు ఆసామి నమ్మకంగా. అప్పుల పాలైపోయానంటూ అతడు అలా బీద అరుపులు అరుస్తున్నా నిజానికి బాగా డబ్బున్నవాడు. అతడి కేసు గెలిపించి బాగా ఫీజు కొట్టవచ్చుననుకున్నాడు నక్కజిత్తుల వకీలు. ఈ క్షణం నుంచి నిన్ను ఎవరు ఏం ప్రశ్న వేసినా బెబ్బెబ్బే అని మాత్రమే సమాధానం చెప్పు, మిగిలింది నేను చూసుకుంటాను అన్నాడు. అతడు తన ప్లీడర్ చెప్పినట్లే కోర్టులో వెర్రివాడిలా ముఖం పెట్టి ఎవరు ఏ ప్రశ్న అడిగినా బెబ్బెబ్బే అంటూ ఉండడం సాగించాడు. అతడు మతిస్థిమితం లేనివాడిగా భావించి ఇతరమైన సాక్ష్యాధారాలు బలంగా లేకపోవడంతో న్యాయాధిపతి ఆ కేసు కొట్టేశాడు. విజయగర్వంతో కోర్టులోంచి బయటికి వచ్చిన నక్కజిత్తుల ప్లీడరు తన ఫీజు కోసం అతడి ముందు చెయ్యి జాచాడు. ఆ ఆసామి అలవాటు పడిన ధోరణిలో బెబ్బెబ్బే అని సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్లీడర్ ఆడిన నాటకం తెలిసి ఉన్న వాళ్ళంతా అతడికి తగిన శాస్తి జరిగిందని సంతోషించారు. నీతి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. ఈ నెల 15వ తేదీన మీనాక్షి పెళ్ళి, మీరంతా తప్పకుండా రావాలి అంటూ చాలా కాలం తరువాత శాంత దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. విజయ పెళ్లికి శాంత, మీనాక్షి వచ్చి ఆ 4 రోజులు ఉండి వెళ్లారు. లలిత ఆరోగ్యం సరిగా లేక ఉయ్యూరులో ఉండిపోయింది.
రాజశేఖరం గారు ఇంకా జీవించి ఉండగానే మీనాక్షి ఉద్యోగ కారణంగా వాళ్ళు హరిపురం వదిలి ఉయ్యూరులో కాపురం పెట్టారు. పాతపట్నానికి హరిపురం కన్నా ఉయ్యూరు కాస్త దగ్గరే. అయినా రెండు కుటుంబాల మధ్య తరచుగా రాకపోకలేం జరగడం లేదు. ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. శాంత రాసిన ఉత్తరం సుబ్బారావు చూశాడు. నాకు రావడానికి అవదు, పిల్లల్ని తీసుకుని నువ్వెళ్ళు అన్నాడు. పెళ్ళి పేరంటం వంటి సమయాల్లో అయినా శాంత తన సహాయం అర్థించకపోవడం సుబ్బారావుకి తల కొట్టినట్లు ఉంది. ఆడపిల్ల పెళ్ళి అంటే మాటలా? శాంత అంత సొమ్ము ఎలా సమకూర్చగలిగింది? తన మనసులో మాట భార్య దగ్గర వెలబుచ్చకుండా ఉండలేకపోయాడు. సీత కూడా అలాగే అనుకుంది. ఆ వెనుక ఆ మాటే వదిన గారిని అడిగింది. పేదవారి పెళ్లికి పెద్దగా ఖర్చులే ఉంటాయి సీత, 116లతో పెళ్లితంతు అంతా జరిపించేస్తానన్నాడు పురోహితుడు. వరుడికి కట్న కానుకలు వగైరాలేమీ లేవు. ఇక ఆనాటి మిగిలిన ఖర్చులు అలివేలమ్మ అనంతరామయ్య దంపతులు తాము భరిస్తామన్నారు అంది శాంత నిశ్చలంగా. శాంత అలివేలమ్మ గారింట వంట పని చేస్తోంది. ఆ విషయం ఆమె నేరుగా సీతకి రాయలేదు. కానీ ఇతరుల మాటల ద్వారా ఆమె చెవిని పడింది. అంతకి పూర్వం ఒకసారి ఉయ్యూరు వచ్చినప్పుడు ఆ సంగతి నిలదీసి ఆమెను అడగనే అడిగింది. నేను విన్న మాట నిజమేనా వదినా అంటూ. ఆ మాట వాస్తవమని ఆమె నోట విన్నాక, మేమంతా ఉండగా నీకింత కర్మేం పట్టింది వదినా? ఈ సీత చచ్చిపోయిందనుకున్నావా అని బాధపడి ఏడ్చింది. ఇందులో నువ్వంతగా బాధపడ్డానికి ఏముంది సీత? మనిషి అన్నాక రోజంతా ఊరికే చేతులు ముడుచుకొని కూర్చోవడం సాధ్యం కాదు కదా. పిల్లలు పెద్దవాళ్ళైపోయారు. నాకా ఇంట్లో పని లేదు. ఆది దంపతుల్లాంటి వాళ్ళు అలివేలమ్మ అనంతరామయ్య గారు నన్ను తమ కన్న బిడ్డలా చూసుకుంటున్నారు. అటువంటి వారికి సేవ చేస్తే ఇహం పరం రెండూ కలిసొస్తాయి అంది శాంత. శాంత తను చేస్తున్న పనికి ఎవరి ముందు సిగ్గుపడటం లేదు. తనేం తప్పు పని చేయడం లేదు. ఎవరి ముందు చెయ్యి చాచి అడుక్కోవడం లేదు. కష్టపడి తన పిల్లల్ని తాను పెంచుకుంటోంది. తన అన్నం తను తింటూ తన ఇంట్లో తాను ఉంటోంది. ఈ విషయంలో ఎవరి ముందు సంజాయిషి ఇచ్చుకోవాల్సిన అవసరం తనకి లేదు అని ఆమె భావం. మీనాక్షి మొగుడు శ్యామలరావు ఉయ్యూరు గవర్నమెంట్ హైస్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. అతడికి వెనుక ఆస్తిపాస్తులేం లేవు. పైకి తేవలసిన 2 తమ్ముళ్ళు, పెళ్లి చేయవలసిన ఒక చెల్లెలు, మంచాన పడ్డ తల్లి ఉన్నారు. ఈ సంబంధం శాంత కుదిర్చింది కాదు. మీనాక్షి తనంతట తనే ఎన్నుకుంది. స్వయంగా కుటుంబపు బరువు బాధ్యతల్ని మోస్తూ కష్టాల్లో ఉన్న మనిషి ఎదుటివారి సమస్యల్ని సానుభూతితో అర్థం చేసుకోగలుగుతాడు. ఇతడిని పెళ్లి చేసుకుంటే తన వారి పట్ల అనాదరంగా ప్రవర్తించడు అనుకుంది. పెళ్లికి ముందు ఆ విషయం అతడితో ప్రస్తావించింది. నా పైన ఆధారపడ్డ తల్లి చెల్లెలు ఉన్నారు. నన్ను పెళ్లి చేసుకోవడం అంటే మా కుటుంబాన్నంతా పెళ్లాడినట్లే అంటూ. దానికి అతడు, నా అభిప్రాయం కూడా అదే. ఇద్దరం ఒకటిగా చేరి ఈ 2 సంసారాల్ని ఓ దరికి చేరుద్దాం. నీ చేతికి నా చెయ్యి ఆసరా, నా చేతికి నీ చెయ్యి బలం అన్నాడు. ఈనాటి స్వార్థపూరిత ప్రపంచంలో అటువంటి మనిషి తన అల్లుడు కావడం నిజంగా తన అదృష్టం అనుకుంది శాంత. 2-3 ఏళ్ల పాటు పెళ్లినాటి ప్రమాణాలు సవ్యంగా సాగిపోయాయి. ఉండేందుకు వేర్వేరు ఇళ్లల్లో ఉంటున్నా అంతా ఒకే కుటుంబంలా కష్టసుఖాలు పంచుకుంటూ తృప్తిగా కాలం వెళ్ళబుచ్చసాగారు. అంతలో వచ్చిపడ్డాయి నిశ్చల తటాకంలో గులకరాళ్ల వంటి సమస్యలు. లలిత కన్నా తన చెల్లెలు చిన్నది అయినా ఆమె పెళ్లే ముందు జరగాలని పట్టుబట్టాడు శ్యామలరావు. అతడి తమ్ముళ్ళు ఇద్దరూ హైస్కూల్ చదువు పూర్తి చేసి కాలేజీలో అడుగుపెట్టారు. మీనాక్షి, శ్యామలరావు ఇద్దరూ తెస్తున్న జీతం చేసిన అప్పులు తీరడానికి, ఆ ఇంటి ఖర్చులు గడపడానికే సరిపడ్డం లేదు. ఇక మీనాక్షి తన తల్లికేం పెడుతుంది? చెల్లెలి పెళ్ళెలా చేస్తుంది? ఎంత చిమ్మ చీకట్లోనైనా పిల్లిలా దారి చూసుకుంటూ నడవడం లలితకి అలవాటు. చేతపడ్డ డిగ్రీ కాగితాన్ని పట్టుకొని ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా ఈ ఊరు ఆ ఊరు అని లేకుండా ఎక్కడ అవకాశం ఉందనిపిస్తే అక్కడికల్లా నౌకరీ కోసం ఆఫీసులంట తిరుగులాడింది. 6 నెలల నాటికి ఆమె అన్వేషణ ఫలించింది. ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం దొరికింది. ఉద్యోగ కారణంగా శాంత, లలిత ఉయ్యూరు నుంచి కదలవలసి వచ్చింది. కళ్ళ ఎదుట మనుషులు ఉంటే బరువు బాధ్యతలు ఒకలా ఉంటాయి. అదే ఎక్కడో కంటికి కానరాని దూరంలో ఉంటే ఆ తీరు వేరుగా ఉంటుంది. తమ ఇబ్బందులు ఇవి అని అటువారు వస్తే కానీ ఇటువారికి తెలిసే అవకాశం ఉండదు. శాంత వంటి అభిమానవతి ఆ పని ఎన్నటికీ చేయదు. లలితకి ఉద్యోగం లేనప్పుడు కూతురు, అల్లుడు పెట్టినా తను పుచ్చుకున్నా అదొక దారి, అందులో ఏదో కొంత న్యాయం ఉంది. కానీ ఇప్పుడు తమ 2 పొట్టలకి ఈ 4 రాళ్ళు చాలు, ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అనుకుంది. ఆ మాటే వారికి రాసింది.
ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాలు తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటివి. అవి పనిచేసే వారి శ్రద్ధ, నేర్పరితనం మీద కాక అధికారి దయాధర్మాల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. సాధారణంగా అటువంటి చోట్ల పనిచేసేవారు అధికారిని మెప్పించడానికే పాకులాడుతుంటారు. కానీ ఒక్కోసారి అందే ఫలితం కన్నా చెల్లించవలసిన మూల్యం అవధిలో లేకపోతే అటువంటి అవినీతిపరుడైన అధికారికి అతడి కొలువుకు ఒక నమస్కారం పెట్టి బయటపడడం మినహా గత్యంతరం ఉండదు. నిప్పులాంటి పిల్ల లలిత విషయంలో అంతే జరిగింది. మానాన్ని పనంగా పెట్టే కన్నా తిండి లేక ప్రాణం పోయినా మంచిదే అన్న అభిప్రాయంతో నౌకరీ విడిచి ఇంటికి నడిచింది. కూతురు ఉన్న ఉద్యోగం వదిలిపెట్టుకొని అవమాన భారంతో నిస్సహాయంగా ఇంటికి తిరిగి వస్తే రేపటి మాట ఏమిటి అనే బెంగ మనసులో రగులుతున్నా కూతురి తొందరపాటు చర్యకి శాంత మందలించలేదు. నువ్వేం బాధపడకు లలిత, ఇతడొక్కడే అధికారి కాడు. ఇది ఒక్కటే నువ్వు చేయగలిగే ఉద్యోగము కాదు. సోమరిగా కూర్చొని తినాలనుకునే వారికి దేశంలో తిండికి కరువేమో కానీ కష్టించి పనిచేయ సిద్ధంగా ఉన్న మనలాంటి వాళ్ళకి ఆ లోటు ఎప్పుడూ ఉండదు అంటూ కూతురికి ధైర్యం చెప్పింది. ఆ మాట అంటున్నప్పుడు తనకి కష్టకాలంలో అండగా నిలవడానికి అనంతయ్య దంపతులు ఉన్నారనే ధైర్యం ఆమె మనసులో ఏమూలో ఉంది. కానీ ఆ పుణ్య దంపతులు అంతకి కొన్ని రోజులకి పూర్వమే భద్రాచల రాముని దర్శనానికి వెళ్తూ గోదావరిలో పడవ మునకవేయగా తిన్నగా శ్రీరామ సాన్నిధ్యానికే చేరుకున్నారన్న వార్త ఆమెకి తెలియదు. శాంత కూతురికి చెప్తున్న మాటలు వింటున్న పొరిగింటి ఇల్లాలు, నిజంగా నీ ధైర్యానికి మెచ్చుకోవాలి శాంతమ్మ. నువ్వు ఈ తరంలో పుట్టవలసిన స్త్రీవి కానీ వెనుకటి తరంలో పుట్టవలసిన దానివి కావు అంది. ఏ కాలమైనా ఏ తరమైనా ఆడదాని కథ ఒక్కటే మా అమ్మగారు. అణిగిమణిగి ఆడది నట్టింట 4 గోడల మధ్య జీవితాంతం వెట్టి చాకిరీ చేస్తూ నలిగిపోవడం ఆ తరం కథ అయితే, ఇంటా బయట గొడ్డు చాకిరీ చేస్తూ భర్త చేత అత్తవారి చేత తిట్లు దీవెనలు తినడం ఈనాటి వివాహిత స్త్రీ సాధించిన ప్రగతి. అగుపించని దాస్య శృంఖలాల నుంచి ఈ తరం స్త్రీని బయటపడేయడానికి ఎన్నో శాసనాలు, చట్టపరమైన తీర్పులు ఉన్నాయి. కానీ వాటి వల్ల ఉపయోగం పొందగలిగేవారు ఈ పవిత్ర భారతదేశంలో ఎంతమంది ఉంటారు? ఈ చట్టాలు, ఈ న్యాయాలు నట్టింటి గోడల మధ్య నలిగిపోతున్న ఆడదానికి అందుబాటులోకి వచ్చినప్పుడే ఆమె వాటి వల్ల లబ్ధి పొందగలుగుతుంది. ఇది నా జీవితం, నా ప్రమేయం లేకుండా ఇంకొకరు దీన్ని నా కోసం నిర్ణయిస్తే నేను అనుసరించేది లేదు అని తల్లిదండ్రులతోనైనా మొగుడితోనైనా ధైర్యంగా చెప్పగలుగుతుంది. అంతవరకు ఎన్ని తరాలు మారినా ఆడదాని కథ ఇంతే అంది శాంత ఆవేశంగా. మీనాక్షి డబ్బు పంపడం లేదు. లలిత ఉద్యోగం పోయింది. అనంతయ్య దంపతులు పరలోకం చేరుకున్నారు. శాంత జీవితాన్ని చుట్టుముట్టుకున్న ఈ సమస్యల వార్తలన్నీ ఏదో ఒక విధంగా సీత చెవిని పడుతూనే ఉన్నాయి. కానీ ఆమె ఏం చేయగలదు? ఇటు భర్త, అటు వదిన ఇద్దరికిద్దరూ పట్టుదల మనుషులే. కరవమంటే కప్పకి కోపం, విడవమంటే పాముకి కోపం. ఈ 2 కొరకపడని కొయ్యల మధ్య ఆమె మనస్సు గానుగలో చెరుకు పిప్పిలా నలిగిపోతోంది. ఈనాటికైనా మీ వదిన సహాయం కావాలని నా దగ్గరికి వస్తే ఆమెకి సహాయం అందుతుంది. ఆమె కూతురికి ఉద్యోగం దొరుకుతుంది. ఆమె ఒక అడుగైనా ముందుకు వేయందే నా అంతట నేను ఏమీ చేయబోవడం లేదు అన్నాడు సుబ్బారావు అక్కసుగా. మనిషిగా బ్రతకడం నా చేత కాలేదు అని చేతులెత్తేయడానికి ఇంకా సమయం ఉంది సీత. ఆ పరిస్థితి వచ్చినప్పుడు తప్పక వస్తాను అంది శాంత. సుబ్బారావు సహాయాన్ని శాంత నిరాకరిస్తున్నా సీత అప్పుడప్పుడు ఇచ్చే 10 పరకా మొత్తాల్ని ఆమె ఎప్పుడూ తిరస్కరించలేదు. నువ్వు ఇస్తున్నది కేవలం రూపాయల్లో డబ్బు కాదు సీత, ఇది నీ అభిమానం. దీన్ని కాదని తిరస్కరిస్తే నేను మనిషి పుట్టుకకి అర్హురాల్ని కాను అనేది శాంత ఆర్ద్ర హృదయంతో. కానీ వచ్చిన చిక్కల్లా సుబ్బారావు దృష్టిలోకి రాకుండా శాంతకి ధన సహాయం అందివ్వడానికి సీత దగ్గర తనది అంటూ వేరుగా సొమ్ము ఉండేది కాదు. ఇంటి ఖర్చు వెచ్చాలకన్నింటికి సుబ్బారావు జేబులోంచే సొమ్ము వెళ్ళేది. ఎప్పుడైనా అతడు పై ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఏ అవసరానికైనా ఉంటుందని సీత దగ్గర కొద్దిపాటి మొత్తం వదిలిపోతుండేవాడు. అటువంటి సొమ్ములో ఇంటి ఖర్చులకి పోను మిగిలిన డబ్బులే సీత ఆధీనంలో ఉండేవి. భర్త ఎంత ఆస్తిపరుడైనా, ఇల్లు ఎంతటి ధనధాన్యాలతో ఐశ్వర్యపు వెలుగు జిలుగులతో తులతూగుతున్నా ఆడదానికి తనది అనుకునే సొమ్ము ఎంతో కొంత ఉండడం అన్నది ఎంత అవసరమో సీతకి అప్పుడు తెలియవచ్చింది. తండ్రి తన పేరు రాసిన ఆస్తిలో భాగం అంతా భర్త చేతిలో పెట్టి మిమ్మల్ని అడిగి మీ నుంచి పొందడంలోనే నాకు తృప్తి, ఆనందం ఉంటాయని ఆనాడు తను అన్నమాట ఆమెకి జ్ఞాపకం వచ్చింది.
ఇల్లు ఒక తాటిపైన నడుస్తూ దంపతుల మధ్య అంతా సవ్యంగా ఉండే పరిస్థితుల్లో అది నిజమేనేమో కానీ ఇటువంటి ఇరకాట సమయాల్లో భర్త ముందు చెయ్యి జాచి అడగడం ఏ ఆడదానికి ఆనందం ఇవ్వదు అనుకుంది సీత. ఆ వేసవిలో ఒకనాటి రాత్రి అనుకోని విధంగా దుర్గమ్మ కన్నుమూసింది. ఉదయం 6 గంటల వేళ అలవాటుగా కప్పుతో కాఫీ తీసుకువెళ్లిన అనసూయమ్మ ఆ సంగతి తెలుసుకుంది. ఆ వేళకి పని మనిషి మంగమ్మ ఇంకా పనిలోకి రాదు. పెందరాడే లేచే అలవాటు కల దుర్గమ్మ కాఫీ కోసం చూస్తుంటుంది. ఆ కారణంగానే అనసూయమ్మ కాఫీ తీసుకువెళ్ళి దుర్గమ్మని ఒకసారి పలకరించి వస్తుంది. ఆ రోజు ఆమె వెళ్ళేసరికి దుర్గమ్మ ఇంకా కళ్ళు విప్పలేదు. దుర్గమ్మగారు అంటూ 1-2 సార్లు పిలిచిన మనిషికి మెలకువ రాలేదు. ఏదో అనుమానంతో దుర్గమ్మ నుదుటిపైన చెయ్యి పెట్టి చూసింది అనసూయమ్మ. దుర్గమ్మ ఒళ్ళు కరడుగట్టిన మంచు ముక్కలా చల్లగా చేతికి తగిలింది. క్షణకాలం పాటు అనసూయమ్మ నోట మాట లేక అలాగే నిలిచిపోయి ఉండిపోయింది. ఎన్నిసార్లు చూసినా ఎంతకాలంగా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా చావు అన్న భావం, ఆ మనిషి ఇక లేడు అన్న వాస్తవం మనిషిని ఎప్పుడూ భయభ్రాంతుణ్ణి చేస్తుంది. పగలంతా పెద్దింటిలో తిరుగాడుతున్న రాత్రిపూట తల్లి దగ్గరే పడుకుంటుంది మాలిని. సాధారణంగా అనసూయమ్మ పిలుపుతో ఆమె కూడా లేచి కూర్చుంటుంది. తల్లి చేత కాఫీ తాగించి తన కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఉపక్రమిస్తుంది. ఆ రోజు అనసూయమ్మ పిలుపుతో మాలిని లేవలేదు. మాలా మాలా మాలిని అంటూ తట్టి లేపింది అనసూయమ్మ. ఆ పిల్ల కళ్ళు నిద్రలేమితో బరువుగా ఉన్నాయి. అప్పుడే తెల్లవారిపోయిందా అన్నట్లు బద్ధకంగా అటూ ఇటూ చూసింది. ఏమైంది అనసూయమ్మగారు అంది ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ. దుర్గమ్మగారు అంది అనసూయమ్మ. మిగిలిన మాటని ఎలా పూర్తి చేయాలో పాలుపోక ఆగిపోయింది. అమ్మకేమైంది? ఒక్క ఉదుటన లేచింది మాలిని. ఆమె బద్ధకం, నిద్ర మటుమాయమైపోయాయి. అమ్మ ఇక లేదు అనే మాట ఏ వయసులోనైనా ఏ స్థితిలోనైనా కన్నబిడ్డకి హృదయ విదారకమైన వార్త. తల్లి కాయంపైన పడి పసిపాపలా ఏడ్చింది మాలిని. దుర్గమ్మగారి అంత్యక్రియలు భక్తి శ్రద్ధలతో జరిపించాడు సుబ్బారావు. ఏ జన్మ రుణానుబంధమో అతడి పంచన ఆశ్రయం కోసం చేరి అతడి చేత తలకొరివి పెట్టించుకుంది ఆవిడ అనుకున్నారు ఇరుగు పొరుగులు. తల్లిపోయిన తర్వాత మాలిని అవుట్ హౌస్లో తిరిగి కాలు పెట్టలేదు. పెద్ద ఇంట్లోనే హాలుకి పక్కగా ఉండే గదిలోకి తన పక్క మంచం మార్చుకుంది. తల్లి చనిపోయిన ఆ గదిలో ఒంటరిగా ఆమెని పడుకోమనడం అమానుషం అనుకుంది సీత. కాలం గడిచి గాయం మచ్చ కట్టాక ఆమె తనంతట తాను ఇంకొక ఇల్లు చూసుకుని వెళ్ళిపోవడమో లేక పూర్వంలా అవుట్ హౌస్లోకి తన బస మార్చుకోవడమో చేస్తుంది అనుకుంది. రోజులు గడుస్తున్నా మాలిని అటువంటి ప్రయత్నం ఏదీ చేయలేదు. ఆమె ఇంటి పనిపాట్లలో ఇంట్లో మనుషులతో కలిసిపోతున్న వైఖరి చూస్తే అటువంటి అభిప్రాయం ఆ పిల్లకి ఉన్నట్లే సీతకి తోచలేదు. తమ కుటుంబానికి సంబంధించే ప్రతి పనిలో ప్రతి మాటలో మాలిని జోక్యం చేసుకోవడం సీతకి వెగుటుగా ఉండేది. ఇలా అయిందానికి కానిదానికి పూసుకు వస్తుంటుంది. ఈవిడ తన గురించి తనేమనుకుంటోంది? అయ్యో ఒంటరి ఆడది కదా అని ఆశ్రయం ఇస్తే ఇల్లంతా తన జమీయే అన్నట్లు మాట్లాడుతుందేమిటి? అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, మాలిని ఇంట్లో తిరుగాడుతూ మంచి చెడ్డ తన పనులు చూస్తుంటే సుబ్బారావులో వచ్చిన మార్పు. అతడు పూర్వంలా ప్రతిదానికి రుసరుసలాడుతూ మాట్లాడక ఆప్యాయంగా ఆదరంగా తనతో మాట్లాడడం ఆమె గమనించింది. సీత మనసులో మాలిని సమస్య జటిలమై కూర్చుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె దుర్గమ్మకి తను ఇచ్చిన మాట నిలుపుకోగలదా? తన మూలంగా మాలినికి అన్యాయం జరగకుండా చూడగలుగుతుందా? ఆలోచన ఎటూ నిలకడగా ఉండేది కాదు. ప్రయత్నిస్తే సాధ్యం కానిదేదీ ఉండదు అనేది సీతలోని మనసు. ఆ ఒట్టు తీసి గట్టున పెట్టి నీ జీవితం గాడి తప్పిపోకుండా జాగ్రత్తపడు అనేది సీతలోని స్త్రీ. రకరకాల సమస్యలతో సీత జీవితం సాలెగూడు అయిపోయింది. రకరకాల ఆలోచనలతో ఆమె స్వతసిద్ధమైన నిర్మల జీవన సరళికి అడ్డంకులు ఏర్పడ్డాయి. ఏదో చెయ్యాలనే తపన, ఏదీ చెయ్యలేని నిస్సహాయత. ఈ జీవితం నుంచి, ఈ భవబంధాల నుంచి తప్పించుకొని ఎటో పారిపోవాలనే ఆరాటం. ఇంటి గుమ్మం దాటి బయట ప్రపంచంలో అడుగు పెట్టలేని భీరుత్వం. సీత మనసు రెండుగా చీలి ముక్కలైంది. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.